गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित यज्ञानघन प्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरि ओम्। श्री गुरुभ्यो नमः। हरि ओम्। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्पर प्रचोदयात्। ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ सत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागरः प्रचोदयात्। ॐ स्वात्मानन्दाय विद्महे अचलपरिपूर्णानन्दाय धीमहि तन्नो देशिकेन्द्रः प्रचोदयात्। हरि ओम्। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ नमः स्कन्दाय विद्महे ऋषिसाक्षात् धीमहि तन्नो रमणः प्रचोदयात्। ఇది కూడా కలుపుకోవాలి. అర్థమైందండి? ఓం నమః స్కందాయ విద్మహే ఋషిసాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. ఇది ఋషి గాయత్రి అంటారు, రమణ గాయత్రి అని కూడా అంటారు. సరే, రోజు మనం ఎలా లేవాలి పొద్దున పూట అంటే ఆత్మభావంలో మేలుకోవాలి. ఇప్పుడు ఎలా మేలుకోవాలంటే ఆత్మభావంలోనే మేలుకోవాలి. ఆత్మభావంలో మేలుకోవాలి అంటే మనం పడుకునేటప్పుడు ఏ భావంతో పడుకోవాలి? ఆత్మభావంతోనే పడుకోవాలి. ఎందుకంటే అది నీ స్వరూపం. ఎందుకయ్యా అని ఎవరైనా అడిగారు అనుకో, అది నా స్వరూపం అయ్యా, అది మారదు. ఈ ఆత్మ అనేది ఎప్పుడు కూడా మారని, మిగిలినవన్నీ మారేవి. ఈ రెండు ఇక్కడే అందులోనే ఉన్నాయి. ఈ శరీరం మారిందా మారలేదా? మారిపోతుంది. పుట్టినప్పుడు జానా పెద్దడం పెరిగావు 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 5 అడుగులు 6 అడుగులు అయ్యో ఏమన్నా 60 అడుగులతో అవ్వవు కదా, అక్కడికి ఆగిపోయావు. మళ్ళీ ఇలా పెరిగావు, ఇలా పెరిగిన వాడివి కాస్త ఇలా పెరిగావు. మళ్ళీ తర్వాత జీవితం అయినా ఏమైంది? చివరికి వచ్చేప్పటికి ఏమైంది? మళ్ళీ ఇలా తగ్గావు. పొడుగు పెరిగేడు కానీ బుద్ధి పెరగలేదు. అమ్మ ప్రయోజనం అడ్డా నిలువు పెరిగితే సరిపోయినట్టేనా? ఏమొస్తే పెరిగాడన్నా తెలివిని బట్టి, ప్రజ్ఞని బట్టి ఏనా కదా. కాబట్టి బుద్ధి వికాసం ఎంత రావాలయ్యా అంటే బుద్ధి ఆత్మానుసారినిగా జీవించేటంత స్థాయికి చేరుకోవాలి. బుద్ధి కర్మానుసారినిగా ఉండిపోతే సగమే తెలివితేటలు వచ్చింది. ఎంత వచ్చినట్టంటే పరిణామం సగం వచ్చింది. సగం పండిన కాయ ఎవరన్నా తింటారు? అప్పుడు అది తీయగా ఉందా పొలగా ఉందా? ఏవో ఎలా అయినా ఉండవచ్చు. పూర్తిగా పండితే కానీ దాని ఫలం అని అనటం లేదు. నైవేద్యం పెట్టాలమ్మా. పచ్చి మామిడికాయలు నైవేద్యం పెట్టావా? పెడతామా? పచ్చికాయలు తీసుకొచ్చి పెడతామా? పళ్ళే పెడతాం. అధికారండి
నీకు ప్రతిరూపం నాయన. నీ యొక్క స్మరణలో నేను పండాను. నీవిచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేశాను. ఈ జీవితం అనేది ఈశ్వరుడు ఇచ్చిన అవకాశం. ఆయన అనుమతి లేకపోతే పుట్టగలమా? మన వల్ల అవుతుందా? పోనీ ఆయన అనుమతి లేకుండా వెళ్ళి చూద్దాం. వెళ్ళిన వాళ్ళందరూ ఆయన అనుమతితో వెళ్ళిన వాళ్ళే, ఉన్న వాళ్ళందరూ ఆయన అనుమతితో ఉన్నవాడే. ఎందుకని? పుట్టాలన్నా ఆయన అనుమతే కావాలి, పోవాలన్నా ఆ ఈశ్వరుడు అనుమతే కావాలి. మరి లేకపోతే వెళ్తామన్నప్పుడల్లా వెళ్ళి రావడానికి ఇదేమన్నా హిల్ స్టేషనా? వెళ్ళటానికి రావడానికి కుదరదట. కానీ సృష్టి ధర్మం ఒకటి ఉందట. ఏమిటది? రాకట కలిగినది పోకట తప్పదు. ఇప్పుడు కాలధర్మం చెందుతుంది. కానీ ఈ లోపల ఏం చేయాలో చేయవచ్చుగా. ఈ లోపల సాధించవలసినది సాధించవచ్చు కదా. కాబట్టి సాధనాత్ సాధ్యతే సర్వం. ప్రయత్నం చేయగా చేయగా, అభ్యాసం చేయగా చేయగా, ఆ అభ్యాసమే సత్యమై నీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి ఆ అభ్యాసం సత్య దర్శనం వైపే చెయ్యి, అసత్తు వైపు చెయ్యమాక. నిత్యం వైపే చూడు, అనిత్యం వైపు చూడమాక. మారిపోయే దాని వైపు, అశాశ్వతమైన దాని వైపు చూడమాక. ఏదైతే సత్స్వరూపమై ఉందో, ఏది దేశ కాలముల చేత మారటం లేదో, అది ఆత్మస్వరూపం. కాబట్టి ఆ వైపే చూడు, దాన్నే గుర్తుపట్టు. దానితోనే సహజీవనం చేస్తున్నావు. దాని ఆధారంగానే అసలు జీవిస్తున్నావు. ఆత్మనే అన్ని దేవతల పేరుతో పిలుస్తున్నాం. శివుడన్నా ఆత్మే, నారాయణుడన్నా ఆత్మే, రాముడన్నా ఆత్మే, కృష్ణుడన్నా ఆత్మే, మహాలక్ష్మి అన్న ఆత్మే, మహాకాళి అన్న ఆత్మే, మహాసరస్వతి. ఏ పేరు పెట్టినా ఆ ఆత్మే ఆయా నామరూపాత్మకమైనటువంటి సగుణ సాకార దేవతలుగా నీకు దర్శనమిస్తుంది. నా ఆత్మ ఒకటే, అది నిర్గుణ నిరాకారం. నదులు ఎన్నో వేరువేరుగా ఉన్నాయండి. ఎవరికి వారు వారి నదిని గొప్ప అని చెప్పుకున్నారు కదా. గంగానది దగ్గరికి వెళ్ళి అడిగి, అబ్బో గంగానది అంటే బాబు సర్వ పాప ప్రక్షాళనం చేయగలిగేటటువంటి పావనమూర్తి. హరిపాదోద్భవ గంగ ఏకంగా వైకుంఠంలో పుట్టిందయ్యా బాబు. బ్రహ్మగారి కలశంలోంచి పడిందయ్యా బాబు. శంభుని శరం మీద పడిందయ్యా బాబు. ఆ తర్వాత మా ఇంటి ముందు నుంచి ప్రవహించిందయ్యా బాబు. మనం ఏం చేశాం? మన ఇంట్లో ఉన్న మురుగంతా అందులో గురించి కృష్ణ కృష్ణ. ఇదేం పావన గంగ అండి? చెప్పుకునేదానికి నువ్వు చేసేదానికి ఏమన్నా సాపత్యం ఉందా? అదేంటంటే పాప యోకే పాప ధోతే ధోతే గంగా మైలి హోగి. ఎంత మురికి అయిపోయింది అంటే మురికి కడిగి 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 చివరికి అది మురికి కాలువలాగా తయారు. ఇప్పుడు వెళ్ళి మీరు అందులో స్నానం చేయాలంటే మా గంగానది గొప్ప. ఒరే గొప్పే, ఏదక్కడ అంటే వాస్తవంలో ఉండాలా, ఊహల్లో ఉండాలా? వాస్తవంలో ఉండాలి. కాబట్టి మనలో కూడా ఆత్మజ్ఞానం అనేది ఊహల్లో ఉండాలా, వాస్తవాల్లో ఉండాలా? ఈ ఆత్మజ్ఞానం కూడా గంగానది లాంటిదే. ఈ ఆత్మ ఎక్కడ పుట్టింది మరి? ఆ పరమాత్మే. పుట్టక్కర్లది, సాక్షాత్తు పరమాత్మే. ఏ ఆత్మని నీవు జ్ఞానం ద్వారా గుర్తిస్తున్నావో అది పరమాత్మే. కానీ మనం ఎప్పుడైతే దేహాత్మ అనేటటువంటి స్థాయికి దాన్ని దించేసామో ఏమైపోయింది? దేహంలో ఉన్న మలినాలన్నీ, మన ఊళ్ళో ఉన్న మలినాలన్నీ గంగా నదిలో ఎట్ట విడిచిపెట్టామో, ఈ దేహంలో ఉన్నటువంటి పంచమలములు ఆ ఆత్మకి ఆపాదించబడ్డాయి. ఆ పంచమలముల వలన అవి కూడా మలిన భూయిష్టం. మల విక్షేప ఆవరణ దోషముల చేత జీవభావం బలపడుతుంది. కాబట్టి అభ్యాసం ఎలా చేయాలయ్యా అంటే మల విక్షేప ఆవరణ దోషాలు తొలగించుకొని శుద్ధాత్మ స్వరూపుడవు, శుద్ధ చైతన్య స్వరూపుడను నేను అనే నిర్ణయంతో జీవించాలి. అది నిర్ణయంలో ఉంది అంతే, ఇంకేం లేదు అక్కడ. ఆత్మ అంటే ఏమిటండి? అది నిర్ణయం అయ్యా బాబు. నువ్వు ఉన్నావా లేదా అని ఎవరైనా అడిగా, ఉన్నాడంటాడా పోయినట్టు? ఉన్నాడంటాడా పోయినట్టాడా? ఉన్నాడంటాడా? ఉన్నది ఆత్మ. ఆ ఉండడమే ఆత్మ. ఆత్మ ఆత్మ అంటే అక్కడెక్కడో కొండ మీద ఉండదు. ఉండడమే ఉనికే ఆత్మ. లేకపోతే లేడంటావుగా. ఏమంటే మీ ముత్తాత గారు ఉన్నారా ఇప్పుడు అని అడిగాము. ఏమని చెప్తావు? లేడట. లేకపోవడం ఏమిటి? శరీరంగా లేడు. సవ్యంగా చెప్పాలంటే ఏం లేడు? శరీరంగా లేడు అంతే. చైతన్యంగా ఎప్పుడు చైతన్యమే. ఆయన వెళ్ళిపోయాడు చైతన్యంలో, చైతన్య స్థితిలోకి. మరి అప్పుడు అది ఆయన అయ్యే ఉన్నాడుగా. జాగ్రత్తగా గ్రహించాలా అక్కర్లేదా? అంటే శరీరం మాత్రమే పోయింది, చైతన్యం ఎప్పుడూ కూడా ఉన్నది. కాబట్టి ఆ చైతన్య స్థితిని లక్షణాన్ని గుర్తించడమే
ఆత్మభావాన్ని గుర్తించడం. వస్తారు వాళ్ళ అన్నగారు శ్రీలంకకు తెల్లవారెను భ్రాంతి చీకటి తీరిపాయను జ్ఞానముదయం వల్లనాయను మనసు తెరవై ఎల్లబయలాయన్ ఆత్మా మేలుకొనవే ఉన్నదున్నట్లుండిపాయను విన్న కన్నది లేకపాయను ఎన్నగాయి ఎరుక మూలము ఏమి లేదాయన్ ఆత్మా మేలుకొనవే రోజు వృత్తులు తొలగిపాయను సూచనయువాక్యమాయను ఉచ్చ నీచం వనెడి పలుకులు ఉత్తవైపాయన్ ఆత్మా మేలుకొనవే భూత పంచక శూన్యమాయను భూతలేమియులేకపాయను పాతకములు పారిపాయను పరమ పదమాయన్ ఆత్మా మేలుకొనవే ఇల్లు బయలై తెల్లనాయ్ కల్ల బోధలు చెల్లిపాయను పిల్లలాటల పోలికాయను ప్రేమలేరాయన్ ఆత్మా మేలుకొనవే పిండ బ్రహ్మాండములను దండియనముల తెలివివాయను ఖండ ఖండములోను అఖండమై పాయన్ ఆత్మా మేలుకొనవే హరిహరాదుల కందకుండెడి గురుని వాక్యమునమ్మికాయను పరమ పరమే పట్టబయలై భావవికవాయన్ ఆత్మా మేలుకొనవే జనన మరణము జడుకు తీరెను కనుల వేడుక కాలిపాయను మనసు ఇంద్రియ చలములెల్ల మాయమైపాయను ఆత్మా మేలుకొనవే జగతి విబుధుల స్వప్నమాయను పగలు రాత్రి లేకపాయను ఒకటి రెంటి మూలమారెను ఊహలేదాయను ఆత్మా మేలుకొనవే
వెంపటి నరసింహ గురువరు పంపునను గోపాల కవిలో వయలు వయలయ్యన్ ఆత్మా మేలుకొనవే. ఈ రకంగా ఇది కూడా 10. ఎక్కడైతే 10 అనే సంఖ్య వస్తుందో మీలో ఒక ప్రశ్న రావాలట, ఏమిటది? దశముడు ఎవడు? ఈ 10వ వాడు ఎవడండి? అద్వైతంలో ఒక గొప్ప ప్రశ్న. నేనెవరైనా అంటాం కదా, అడగడం దశముడు ఎవడని అడుగుతాం. 10వ వాడు ఎవడయ్యా? ఈ 10వ వాడు కూడా పెట్టండి. 10 అనే అంకె ఎలా తయారైంది? 1 పక్కన 0 పెడితే తయారు. 1 తీసేస్తే 0 కానీ విలువ ఉందా? లేదా? పూర్ణం అది. లేకపోతే 0 ఎన్ని పెడితే అన్ని విలువలు పెరిగిపోయింది. 1 0 పెడితే 10, 2 0 పెడితే 100, 3 0 పెడితే 1000, 4 0, 56 0 పెడతాం. అప్పుడు ఇంకా పెరిగిపోయింది ఆ 1 విలువ. అర్థమైందా? ఆ 1 ఏమిటయ్యా? ఆ 1 నువ్వే. ఆ 1 ఎవరండి? నువ్వే. నిన్ను తీసేస్తే మిగిలిందంతా పూర్ణమే. మనమేమనుకుంటున్నాం? నేను లేకపోతే అంతా శూన్యమేనండి. రే శూన్యం కాదురా, అది పూర్ణం. పూర్ణం అంటే అన్నిటినీ కలిగి ఉన్నది. శూన్యం అంటే ఏమీ లేదు. రెండింటికి 0నే గుర్తు. అన్నీ ఉన్నాయని చెప్పాలన్నా ఆ 0నే, ఏమీ లేదని చెప్పాలన్నా ఆ 0. ఉన్నదంతా బ్రహ్మమేనని చెప్పాలన్నా ఆ 0నే. అసలేమీ లేదు, ఈ జగత్ ఏమీ లేదు, సంసారం లేదు, కుటుంబం లేదు, జీవుడు లేడు, వ్యవహారం లేదు, ఇంకేమీ లేదు, బ్రహ్మము తప్ప రెండవది లేదండి అని చెప్పాలండి. అప్పుడేం చెప్పాం? అప్పుడు 0నే. ఈ 1 గోలేవాడంటే జీవుడు. 1 పెట్టేటప్పటికి ఏమైపోయింది? 0 కాస్త 10 అయిపోయింది. 0 పక్కన ఎన్ని 0లో పెట్టాం, 1 తీసేసాం. ఎన్ని 0లు పెట్టినా దాని విలువ ఏం మారలేదు. పోయి 0లన్నీ తీసేసాం, 1 0నే పెట్టాం. 0 విలువ ఏమైనా మారిందా? మారలేదు. కాబట్టి అది పూర్ణమయ్యా. ఏకకాలంలో శూన్యం కూడా. ఆ దశమ స్థితిని తెలుసుకో. ఆ 10 అంటే ఏమిటో తెలుసుకో. 9 దాకా చెప్పామండి. నవావరణలు. శ్రీచక్రానికి ఎన్నున్నాయి ఆవరణలు? 9 నవావరణలు. 10వది ఏమిటి? ఆ బిందు మధ్యములోనున్న పరమాత్మ. అర్చన ఎక్కడ చేస్తామండి? కుంకుమార్చన బిందువు పైన చేస్తాం, అంతేనా కాదా? అమ్మవారు ఎక్కడుందండి? బిందు మండలంలో ఉంది. అందుకని లలితా సహస్రనామంలో చెప్తున్నాగా, బిందు మండల భైరవి భగమాలిని తల పేర్లు పెట్టేవాడు. ఎన్ని పేర్లు? రవి ప్రఖ్యా త్రికోణాంతర దీపిక. ఆ బిందువు చుట్టూ ఏముంటుందండి? త్రికోణం ఉంటుంది. త్రికోణాంతర దీపం అంట ఆ బిందువు. అర్థమైందండి? కాబట్టి ఆ బిందు మధ్యలో ఎవరున్నారండి? పరమాత్ముడు ఉన్నాడు. ఆయనే 10వవాడు. 10వవాడు కాదురా బాబు, మొదటివాడు. 10వవాడా మొదటివాడా? ఆ 1 మొదట. ఆ 1 కంటే ముందు 0. 0 తర్వాతేగా ఈ 1. అందుకని దశాంశమానంలో మనం లెక్క ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే 0 నుంచి మొదలు పెట్టి 9 దాకా చెప్తాం. ఎన్ని అంకెలు ఉన్నాయండి? 10 ఉన్నాయి. కానీ మనం 10 అనం. 0 నుంచి 9 వరకే ఉన్నాయంట. 10 సంపుటిత సంఖ్య. అంటే 1 పక్కన 0 పెట్టడం వల్ల 10 అయిందే కానీ వాస్తవంగా 10 అనే అంకె లేదు. ఉందా ఎక్కడన్నా? లేదుగా. 11 2 అంకెలు వేయాలి. సంపుటితం. 1 అంకెకి 2 అంకెని పక్కన కూడిస్తేనే, ఆ స్థాన భేదం తెలిస్తేనే ఆ విలువ పెరిగి, అంతే కదా. ఏకాంకిత సంఖ్యలు ఎన్నాయంటే 10. కానీ 0 నుంచి ప్రారంభం. అంతకుముందు ప్రపంచం అంతా ఏమనుకున్నారు? 1 నుంచి 9 వరకు. 1 నుంచి 9 ముందు 0 ఏమైపోయింది? అది లేకపోతే ఈ లేని 0ని ఆ తర్వాత 9 పక్కన 0 ఎలా పెట్టావు? 90 అనాలంటే ఈ 0 9 పక్కకి రావాలి. మరి 99 అనాలండి. అప్పుడు 9 పక్కన 9. మళ్ళా 100 అన్నాం. మళ్ళీ ఎక్కడికి వచ్చాం? మళ్ళా మొదటికి వచ్చాం. ఉన్నదే రిపీట్ అవుతుందంటావా? పప్పది వచ్చిందంటావుట ఇప్పుడు. ఆ 999 పోనీ 56 9 ఏవయ్యా పోనీ. తర్వాత అయినా ఏం చేయాలి? మళ్ళా
మళ్ళా రిపీట్ మళ్ళీ మొదటికి రావాల్సింది. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా చక్రీయమై తిరుగుతోంది. మొదటి నుంచి చివరికి, చివరి నుంచి మొదటికి, ఆద్యంతములందు తిరుగుతూ ఉన్నది. మొదటి వాడెవడో వాడే దశముడు కూడా. మొదటి వాడెవడో వాడే దశముడు కూడా. కొత్తవాడు రాలేదయ్యా బాబు. ఈ మొదట కనబడ్డ దైవమే ఆ చివరిలో ఉన్న దైవం. కొత్త దేవుడు వచ్చాడంట. దేవుడు ఎప్పటికప్పుడు మానవులందరూ ఏమంటుంటారు, అక్కడ కొత్త దేవుడు వచ్చాడు, నువ్వు స్వయంభూ దేవుడు వెలిసేటండి బాబు అంటారు. మరి కొత్త దేవుడు ఎక్కడ తెస్తావురా బాబు? కొత్త దేవుడు తేలేవు, ఉన్న దేవుడే ప్రత్యక్షం అయ్యాడు. అంతకుముందు మరుగుగా ఉన్నాడు, ఇప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. కాబట్టి సోయం దేవదత్త. దశముడు ఎవడయ్యా అంటే ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు. ఆ మొదట్లో ఎవడైతే ఉన్నాడో ఈ చివరిలో కూడా వాడే ఉన్నాడు. అది ఎందు బ్రహ్మం ఉండేని అనుకోండి, అంత్యమునందు కూడా ఏముంది? బ్రహ్మమే ఉన్నది. కొత్త బ్రహ్మాన్ని ఎక్కడ తెస్తాం ఇప్పుడు? కాలేం, ఉన్న బ్రహ్మమే. మరి మధ్యలో ఉన్నవని ఏమిటండి? అవి ఖండములు. అవేంటండి? ముక్కలు ముక్కలు, ఖండములు. అదే మొత్తంగా చూస్తే ఆ ఖండం 10 ముక్కలుగా చూసావమ్మా, అప్పుడేమైంది? వాళ్ళమ్మ ఏం చేసిందంటే ఒక పుచ్చకాయ తెచ్చి ఆవిడకి ఇచ్చింది, తినమ్మా అని. ఇవిడేం చేసింది? అఖండంగా తినేస్తున్నాడు. అఖండంగా తినాలంటే ఏనుగులాగా ఉండాలి. అప్పుడు ఏనుగైతే అఖండంగా లోపల వేసేసుకో. మనం ఏం చేసాం? 10 ముక్కలు చేసింది. ఇప్పుడు ఒక పుచ్చకాయ 10 పుచ్చకాయల 10 పుచ్చకాయలు అందట. ఎన్ని తిన్నావమ్మా అని ఇవిడిని అడిగాం. ఏం తిన్నామంటే 10 పుచ్చకాయలు తిన్నాను తెలుసా? 10 పుచ్చకాయలు కాదే, ఒక్క పుచ్చకాయ 10 ముక్కలు తిన్నావు అని వాళ్ళ. ఏది కరెక్ట్? ఇప్పుడు ఆవిడ దృష్టిలో 10 తింది, ఈవిడ దృష్టిలో ఒకటే తింది. అరే ఆవిడ అది కరెక్ట్ అంటుంది, ఈవిడ ఇది కరెక్ట్ అంటుంది. ఏది కరెక్ట్? ఖండమా అఖండమా? ఖండమా అఖండమా? ఈవిడేముంటుంది? 10 ఖండాలు. ఈవిడేం చెప్తుంది? భూమి 7 ఖండాలని అన్నామండి. 7 ఖండాలా ఒకటా భూమి? 7. అమెరికా వేరే, రష్యా వేరే, ఆఫ్రికా వేరే, ఉత్తర అమెరికా వేరే, దక్షిణ అమెరికా వేరే, ఆసియా వేరే. 7 ఖండాలు కదా. అంటార్కిటికా కూడా ఉండదు, ఆర్కిటిక్ కూడా ఉండదు. 7 ఖండాలండి. 7 ఖండాలు. అఖండంగా ఉందా భూమి? అఖండంగా ఉందిరా బాబు. 7 అంటారు. అందుకని మనమేం చెప్పాం? జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అన్నాం. సంకల్పంలో కూడా ఏం చెప్తున్నాం? ఆ జంబూద్వీపం ఒకటిగానే వదిరా బాబు. ఆ భూమి పేరే జంబూద్వీపం. రకరకాలు 7 ఖండాలకు 7 పేర్లు పెట్టాం. షాల్మలి ద్వీపం, క్రౌంచ ద్వీపం. అమెరికా వాళ్ళు ఏం చెప్పుకుంటారు? క్రౌంచ ద్వీపే రమణక వర్షే అని చెప్పుకుంటారు. వాళ్ళ వర్షం పేరు రమణక వర్షం, మన వర్షం పేరు భారత వర్షం. ఇలాగా నీవు రాముడని, కృష్ణుడని, మత్స్యావతారం అని, కూర్మావతారం అని, నరసింహావతారం అని, వామనావతారం అని 10 అవతారాల పేర్లు చెప్పేవండి. 10 అవతారాలు చెప్తున్నావా లేదా? ఇంతకీ 10 ఒకటా? 10 మా తల్లి. ఆయన ఆ కాలంలో వచ్చాడు, ఈ కాలంలో వచ్చాడు, ఆయన ఆ కాలంలో వచ్చాడు, ద్వాపరయుగంలో కృష్ణుడు వచ్చాడు, త్రేతాయుగంలో రాముడు వచ్చాడు. ఒక కాలంలో వచ్చారేమిటి? కాలం వేరే, దేశం వేరే. ఆయన అయోధ్యలో పుట్టే, ఈయన మధురలో పుట్టే. అర్థమైందండి? మరి ఎలాగండి ఇది? ఆయనకేవి దేశకాలములు లేవురా బాబు. ఆ నారాయణమూర్తికి ఏవి లేవు. ఆయన అఖండ స్వరూపుడు, ఆ బ్రహ్మస్వరూపుడు. మరి ఆయన ఏంటి? ఖండములు ఏం లేవు, అఖండము. ఖండములోను చూడ అఖండమైపోయాను. మనం పొద్దున్న లేచామండి, రాత్రి నిద్రపోయే లోపల అంతా దేన్ని గుర్తిస్తున్నాం? అఖండానా ఖండానా? అఖండానా ఖండానా? అఖండానా ఖండానా? ఎవరైనా వాళ్ళ అమ్మని ఏమంటాం? అమ్మా వంట అయిందా అన్నారు పిల్లలు. ఏమో ప్రసాదం సిద్ధమైందా అన్నాడు వాళ్ళ ఆయన. ఏది కరెక్ట్? పిల్లలకేమో వంట ఎందుకు అయింది, ఆయనకేమో ప్రసాదం ఎందుకు అయింది? ఇప్పుడు ఇవిడ ఏమని చెప్పాలి? వంట అయిందని చెప్పాలా, ప్రసాదం అయిందని చెప్పాలా? ఆవిడ 2 చెప్పాలా? సిద్ధం సిద్ధం అని. ఇప్పుడు ఎవరు మాట్లాడలేదండి ఇట్లా. మా చిన్నప్పుడు ఇట్లా మాట్లాడేవాళ్ళు కాబట్టి మాకు అది తెలిసింది. ఏమిటి గొడవ? సిద్ధి, సిద్ధం కాదు. ఆవిడేం తయారు చేస్తుందండి? సిద్ధి దశను తయారు చేస్తుంది.
ఈ పూజ చేసేవాడికి సిద్ధి దశను తయారు చేస్తుంది, ఆ ఆకలి కొన్న పిల్లలకి సిద్ధి దశను తయారు చేస్తుంది. తృప్తస్య తృప్తస్య తృప్తస్య. ఆ సిద్ధిలో ఏముందండి? తృప్తి. అది లేకపోతే తృప్తి లేదు. అవునా కదా? సాధన ఎంతో కాలం చేశాడండి, సిద్ధిని అందుకోలేదండి, అప్పుడు అసంతృప్తి మిగిలిపోవాలి. ఏమిటయ్యా సిద్ధి? ఆ తృప్తే. జిల్లేలమడామని ఆ తృప్తే ముక్తిరా నాయన, ఆ సిద్ధి దశే ముక్తి. ఎంతకాలం ఇంకా సాధన చేస్తూనే ఉన్నాడు, జపమాల తిప్పుతూనే ఉన్నాడు, ఆ సిద్ధి దశ రాలేదు. అప్పుడు ఏమైపోయింది? అసంతృప్తి మిగిలిపోయింది. పూజలు చేస్తూనే ఉన్నాడండి, ప్రసాదాలు పెడతానే ఉన్నాడు, కానీ మనసులో మాత్రం దైవ దర్శనం అనేటటువంటి సిద్ధి కలగలేదు. నీ హృదయంలో భగవంతుడు దర్శించలేదు, ఆత్మజ్ఞానాన్ని పొందలేదు. అప్పుడు మరి ఎప్పటికైనా సంతృప్తి కలుగుతుందా? ఎప్పుడూ అపూర్ణమే, ఎప్పుడూ అఖండంగా ఉండవలసిన వాడు ఖండంగా ఉన్నాడు. కాబట్టి ఖండం అక్కడి నుంచి తెచ్చే, వేరుగా అక్కడి నుంచి తెచ్చేవాడు. ఇప్పుడు ఆ వంట అదే, ఈ ప్రసాదము అదే, ఆ ఆహారము అదే. ఏ పేరుతో చెప్పినా ఆవిడ, ఆ సిద్ధి పేరుతో చెప్పినా, ఎలా చెప్పినా ఉన్న వస్తువు ఒకటేగా. అలాగే ఉన్నది బ్రహ్మమే. నువ్వు 84 లక్షల జీవరాశులు అంటావు, ఎగిరేవంటావో, పాకేవంటావో, దూకేవంటావో, గెంతేవంటావో, డొల్లేవంటావో, ఏ పేరు పెట్టుకుంటావు, అవన్నీ ఖండం. అంతేనా? మన దృష్టిలో 84 లక్షల జీవరాశులు బ్రహ్మమే అయి ఉన్నది. కదిలేవైనా కదలనివైనా బ్రహ్మమే, రెండవది లేనే లేదు. మనదంతా బ్రహ్మమే అనేటటువంటి దృష్టితో మేల్కొన్నాడు అక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా కనపడింది ప్రపంచం? బ్రహ్మమే. కుటుంబం ఎలా కనపడింది? బ్రహ్మమే. ఇల్లు బ్రహ్మమే. శరీరం బ్రహ్మమే. అపవిత్రం అంటే తోచలేదు, ద్వంద్వాలు తోచలేదు. నేను శరీరం అంటూ లేచాడండి, ఏమైపోయింది? ముందు అర్జెంటుగా వెళ్ళి దీన్ని 6 బిందెలు నీళ్ళతో బాగా ఉతికి ఆరేసి జాడిస్తే కానీ నేను పవిత్రం కాదు. స్నానం చేస్తే పవిత్రం, లేవగానే అపవిత్రం. ఎందుకని? శరీర భావన. అంతసేపు 6 గంటలో 8 గంటలో శవంలాగా పడుకున్నాడు. అప్పుడు శవం ఏమైపోయింది? మరుపుకు పోయి. ఆ శవాన్ని మరిచిపోయావు కాబట్టి నిద్రలో అపవిత్రం అయిపోయావు. అందుకని నిద్రలో నీ శరీరం అంతా ఏమిటి చేస్తుంది? మాలిన్యాలన్నీ బయటికి దూసేసి ప్రయత్నం చేస్తుంది. అవునా కదా? చూడండి, అందుకే మనం లేవగానే పరుగా మాలిన్యాలన్నీ వదిలించుకోవడం. అది వదిలించుకుని మళ్ళీ వెంటనే లోపలికి వచ్చేసాడు పూజా గదిలో. ఎలా స్నానం చేసావా అని అడుగుతావా లేదా? తల్లి అడుగుతుందా లేదా? ఏమాయి వాష్రూమ్కి వెళ్ళి వచ్చావు, స్నానం చేసావా? నాకు స్నానం టైం అవ్వలేదు ఇక అన్నా, నేనే ముందు చేస్తానన్నా. అయితే నువ్వు గెటప్, నీకు పర్మిషన్ లేదు ఇట్టాడు. ఎందుకని? అపవిత్రం. ఏబా ఇదే మడి కట్టడం. మడి అంటే ఏమిటి? నీవు ఏదై ఉన్నావో దానిని గుర్తించుట, అది మడి అంటే దీక్ష. నీ స్వరూపాన్ని గుర్తించే దీక్షకి మడి అని పేరు. అంటుకోబా, మడి కట్టుకుంటే ఏమంటారు అన్నారు? అంటుకోబా, మడి కట్టుకో. ఏమిటి అడుకోవడం? ఇదే ఆత్మభావాన్ని కోల్పోవడం, ఆత్మభావంలో నిలవడం. ఆత్మభావంలో నిలిస్తే దీక్ష. కాబట్టి పుడుతూనే మనం దీక్ష తీసుకున్నవాడు తల్లి గర్భంలోనే పరమాత్మకి చెప్పేవాడు, నేను ఏమైనా సరే ఈసారి ఆత్మగానే ఒక మహానుభావ ఒక్కసారి పుట్టే అవకాశం ఇవ్వు అని పుట్టబోయే శిశువు పరమాత్మని వేడుకున్నాడు. ఈసారి గ్యారంటీగా. పోయినసారంటే ఏదో మర్చిపోయాడు, ఏదో పొరపాటు జరిగిపోయి, అప్పుడు అజ్ఞానం ఎక్కువైపోయింది, భ్రాంతి బలపడిపోయి ఏవేవో వేరేవేవో కావాలన్నా ఈసారి ఆ పొరపాటు చేయను, తప్పక నేను తెలుసుకుంటాను, పరమాత్మ నీ స్థితికి నీ సన్నిధానానికి చేరుకుంటాను, నేను జీవితంలో ఇంకే పొరపాటు చెయ్యను అని ప్రమాణం చేసి పుట్టాడు. పుట్టంగానే ఏం చేశాడు? పుట్టిన తర్వాత ఏమిటైంది మరి మనకి? ఆ పరమాత్మ ఎటో పోయాడు, ఈ జీవాత్మ ఎటో పోయాడు. ఈ జీవాత్మ విడితిరిగిపోయాడు శరీరం వైపు, ప్రపంచం వైపు. అనేకత్వం అనే ఖండాలుగా మరి ఎన్ని ఖండాలు అయిపోయాడు? లెక్క పెట్టలేదు, అనే ఖండాలు అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? అలా అంతా ఒకటేనని గుర్తించవయ్యా బాబు. మెలకువలో ఉన్నవాడు వేరే, కళలో ఉన్నవాడు వేరే, నిద్రలో ఉన్నవాడు వేరే,
సాక్షిగా ఉన్నవాడు వేరే అని చెప్తాడు. ఆ సాక్షి ఈ మూడిట్లో కూడా ఉన్నది అని ఏ సాక్షి అయితే తుర్యనిష్టలో నిద్రలో సాక్షిగా ఉండి అఖండంగా ఉన్నాడు అంటే అఖండమైనటువంటి సాక్షి స్వరూపాన్ని మెలకువలో కళలో కూడా నిద్రలో కూడా గుర్తిస్తే అప్పుడు ఏమైపోయింది? ఖండాలన్నీ కలిసిపోయినాయి. పగలు వేరే రాత్రి వేరే ఉందా? పగలు నేను వేరే రాత్రి నేను వేరే. నా నిజస్వరూపం చూడాలంటే రాత్రికి దుద్దుగా అంటాడు ఓ సినిమాలో హీరో. అంటే అర్థం ఏంటి? వాడు పగలు చేసి రాత్రి విపరీతంగా ప్రవర్తిస్తారు. ఆ వైపరీత్యం నా నిజస్వరూపం అని అనుకుంటున్నాడు. మరి పగలు వేరే రాత్రి వేరే కొత్త మనిషి ఎక్కడ చేస్తాడమ్మా? వీడేవాడు వాడే వీడు. అందుకని ఇందులో అన్నీ ఏకరువు పెట్టాడు. చూడండి, మనసు నీ స్వరూపంలో కనుక స్థిరం అయిపోయినట్లయితే అంతటా ఉన్నది బయలనే బ్రహ్మమే. అప్పుడు ఇల్లు ఎక్కడ ఉందమ్మా? ఇల్లు అనే పరిమితి ఉందా? ఈ విశాలమైన ఖాళీ స్థలంలో 4 గోడలు కట్టాం ఇల్లు అన్నాం అంతేగా. ఇప్పుడు ఖాళీ ఎప్పటికైనా లేకుండా పోయిందా? ఇంటి లోపల కూడా ఖాళీ ఉంది, ఇంటి బయట కూడా ఖాళీ ఉంది. కాబట్టి ఎప్పుడు ఉన్నది ఏది? ఆ ఖాళీయే. మధ్యలో వచ్చిపోయేది గోడ. ఇప్పుడు ఈ గోడ సత్యం ఉందా? ఆ ఖాళీని 2 ముక్కలు చేసినట్టు కనబడుతుందండి. బయట ఖాళీ వేరే, లోపల ఖాళీ వేరే అన్నట్టు. అబ్బా, కొండ బయట ఆకాశం వేరే, కొండ లోపల ఆకాశం వేరే అన్నట్టు. ఆకాశం ఎక్కడైనా 2 ఉంటాయి. కొండ బయట ఆకాశం వేరే, కొండ లోపల ఆకాశం వేరే ఉంటుంది ఎక్కడన్నా. ఇంకేమన్నాడు? కొండ కొట్టే ఆకాశం ఫ్రీ. వాడిచ్చేది కొండ కొట్టే ఆకాశం ఫ్రీ. కొండ ఉంటేనే ఆకాశం ఉంటుందా బాబోదు? ఆకాశం ముందు తయారైందా కొండ ముందు తయారైందా? ఆకాశంలోనే కొండ వచ్చింది, కొండలో ఆకాశం రాలా. అంతేనా కాదా? అలాగే ఆ బ్రహ్మమునంది కొండ అనే జీవుడు వచ్చి, ఆ బ్రహ్మం ఆకాశం అనుకో కాసేపు, ఈ కొండ జీవుడు అనుకో. ఇప్పుడు ఆకాశం ఉందా కొండ ముందా? ఆకాశమే ముందు, ఆ బ్రహ్మమే ఎప్పుడూ ఉంది. పగిలితే ఈ కొండ పగులుతుంది కానీ ఆకాశం పగులుతుంది. ఆకాశం పగలగా ఆకాశం మొక్కలైందన్నట్ట. ఆకాశం ఎందుకు మొక్కలవుతుంది? మీ దేశం మీద ఆకాశం వేరే, మా దేశం మీద ఆకాశం వేరే అన్నాడు. అట్లా అవుతుందా? మీ ఇంటి మీద ఆకాశం వేరే, నా ఇంటి మీద ఆకాశం వేరే. ఒరే, నీ దేవుడు వేరే, నా దేవుడు ఎక్కడంతా కాదు, ఎక్కడ దాకా వచ్చేసింది ఇప్పుడు? మీ దేవుడు వేరే, మా దేవుడు వేరే. మీ సాంప్రదాయం వేరే, మా సాంప్రదాయం వేరే. మీ గొడవలు వేరే, మా గొడవలు వేరే. మీ ఆచారం వేరే, మా ఆచారం వేరే. మా కట్టు బొట్టు వేరే, మీ కట్టు బొట్టు వేరే. మేము నిలువుగా పెడతాం, మీరు అడ్డంగా పెడతారు. ఒరే రామ రామ, ఎన్ని ఖండాలు చేసామయ్యా అంటే లెక్కలేనండి. అంతటా ఉన్న ఆకాశం, అంతటా ఉన్నటువంటి బ్రహ్మం ఒకటే కదయ్యా, అంతటా ఉన్న దైవం ఒకటే కదయ్యా అనే దృష్టి కలిగిన నాడు ఆ ఏకత్వమే ఆత్మస్వరూపం. ఇన్ని ఖండాలు ఎలా చేసామంటే మరి మనం విన్నది కాన్నది ఈ 2 పట్టుకుని బాగా విన్నాడండి. విని 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 వినేప్పటికి ఏమైంది? బాగా తలకెక్కి. ఇప్పుడు చూపు కూడా ఎలా వచ్చింది? ఆ విన్నదాన్ని బట్టి వచ్చింది. శివుడు దేవుడు అని 1000 సార్లు చెవిలో చెప్పాం. ఏమైపోయింది? చూపు కూడా అలాగే వచ్చింది. విన్నది కాన్నది. శివుడే దేవుడు, నారాయణ దేవుడు కాదు అని 1000 సార్లు చెప్పాం. ఏమైపోయింది? మా కులదైవం నౌకాలమ్మే, మా కులదైవం గంగానమ్మే, మా కులదైవం అంకాలమ్మే. ఇలా అనేవాళ్ళు లేరా? అక్కడ ఏమైపోయింది? మళ్ళా దిగిపోయింది. అలా మొక్కలు 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 మొక్కలు. ఒక్క అద్దంలో సూర్యుడు ప్రతిబింబించాడు అమ్మా. సూర్యుడిని తెలుసుకోవడానికి ఒక అద్దంలో సరిపోదా? ఇంతలో ఏం చేశాడు? ఆ అద్దం బడును పడేసాడు. 1000 మొక్కలై. ఇప్పుడు సూర్యులు ఎంతమంది కనబడ్డారు? 1000 సూర్యులు ఉన్నారు. ప్రతిబింబం చూసేటప్పటికి ఏమైంది? 1000 ముక్కల్లో 1000 సూర్యుడు కనపడ్డాడు. చూసిన వాడు ఏమన్నాడంటే సూర్యుడు ఒకడంటాడు. 1000 ఒకడా 1000? 1000 అన్నవాడిని ఏమంటాం? ప్రతిబింబాన్ని చూసి 1000 అంటావేట్రా బాబు? అద్దంలో ప్రతిబింబాన్ని చూసేవాడన్నా 1000 అంటాడు? అది ఒప్పుకుంటాడు ఎవడన్నా? ఒకసారి తలపైకి చూడు. నిజ సూర్యుడు ఒక్కడే, నిజ దేవుడు ఒక్కడే, నిజమైన బ్రహ్మము ఒక్కటే, నిజమైన దైవం ఒక్కటే, నిజమైన ఆత్మ ఒక్కటే. కాబట్టి ఏకం సత్ బ్రహ్మ, ఒకటే సత్యం ఉంది, అది బ్రహ్మము మాత్రమే.
ఇప్పుడు మనం ప్రతిబింబంతో కాలక్షేపం చేస్తున్నామా, బింబాన్ని చూసామా? విన్నది కన్నది అంతా కూడా ప్రతిబింబం. అందుకని ఏమంటున్నాడు, ఉన్నదున్నట్లుండి పోయను, విన్న కన్నది ఏడ ఏమీ లేకపోయను. సరే విమర్శించి చూడవయ్యా, ఏది సత్యమో ఏది అసత్యమో. అది సత్యం, ఇది అసత్యం. కానీ కథ అంతా దీంతో నడుపుతుంటివే నువ్వు. మరి అది మరుగైపోయింది. మరి ఏమన్నావు? పైగా నీ సూర్యుడు చిన్న, నా సూర్యుడు పెద్ద. ఎందుకని? పెద్ద అద్దంలో పెద్ద సూర్యుడు, చిన్న అద్దంలో చిన్న సూర్యుడు. మరి నీ పెద్ద సూర్యుడు చిన్న సూర్యుడు ఇద్దరు ఉంటారా కదా అని ఎప్పుడన్నా అడిగావా? ఆహా, పెద్ద 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 సూర్యుడు, ఈయన ఆలోచించి చూడు. మా దగ్గర వెంకటేశ్వర స్వామి బొమ్మ ఎంత ఉందో తెలుసు. 108 అడుగులు వెంకటేశ్వర. ఎంత పెద్ద వెంకటేశ్వరుడు అబ్బా! మీ వెంకటేశ్వరుడు ఎంత అండి? మా వెంకటేశ్వరుడు 3 అంగుళాలు. మీ శివుడు ఎంత? నిలబెట్టాక శివుడు ఎంత? 3 అంగుళాలే. మీ శివుడు 3 అంగుళాలు. మా నారాయణ 108 అడుగులు. మా నారాయణే పెద్ద. ఊరే అజ్ఞానం కాదు, అవిద్య కాదు, అహంకారం కాదు, భ్రాంతి కాదు, అవివేకం కాదు. ఆయన ఆలోచించాలో వద్దా? అది చూడమని అలా ఆలోచించమంటున్నాడు. ఇలా గుర్తించేదంతా ఎరుక. ఇలా ఖండాలుగా గుర్తించేదంతా ఏమిటి? ఆ గుర్తింపు తెలివితోనేగా చేస్తున్నావు. ఆ తెలివి పేరు ఎరుక. వాడు తెల్లగా ఉన్నాడు, వీడు నల్లగా ఉన్నాడు, వాడు ఎర్రగా ఉన్నాడు, వీడు బుర్రగా ఉన్నాడు, వాడు పొడుగ్గా ఉన్నాడు, వీడు కొద్దిగా ఉన్నాడు, వాడు అమెరికాలో ఉన్నాడు, వీడు లండన్లో ఉన్నాడు, వాడు రోజుకి 3 సార్లు తిన్నాడు, వీడు 30 సార్లు తిన్నాడు. ఎన్ని రకాలుగా చెబితే ఏమయ్యా? ఆ ఎరుకకి ఏమైనా మూలం ఉందటయ్యా? ఈ గుర్తింపుగా ఏమైనా మూలం ఉందటయ్యా? కళ్ళు మూసుకొని పడుకున్నాడు అండి. ఏమైపోయినాయి ఇవన్నీ? గోవింద నారాయణ. ఆ కాసేపు కళ్ళు మూసుకుంటే ఏమైపోయింది? చిన్న నిద్ర వస్తేనే ఇవేమీ లేవు, పెద్ద నిద్ర వస్తే అసలే లేవు. మరి దీనికి ప్రాధాన్యత ఇస్తామేమయ్యా? రోజువారీ వ్యవహారంలో దీనికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఎరుకకే. అది ఖండ ఎరుకో అఖండ ఎరుకో ఏదైనా ఎరుకేగా. అందుకని ఆ ఎరుక కూడా 4 స్థాయిల్లో ఉందట. ఆ గుర్తింపు కూడా ఎలా ఉందట? అఖండంగా ఉంది. బ్రహ్మాండం అంతటా, విశ్వం అంతటా వ్యాపించినటువంటి తెలివి, ప్రజ్ఞ, చైతన్యంగా ఉంది. చిన్న స్థాయిలో కూడా దేవుడు లేదా? సూదిలో బెజంలో నుంచి దారం ఎక్కించాలమ్మా. అందరి వాళ్ళు అవుతాంటవా? దానికి చత్వారం ఉండకూడదు. ఒకవేళ చత్వారం ఉన్న గ్లాసులు ఉండాలి. జాగ్రత్తగా ఎక్కించాలి. ఎంత ఏకాగ్రంగా దాని మీద దృష్టి పెట్టాలో. ఎప్పుడు చూసినా పక్కకే పోతుంది. 100 సార్లు ట్రై చేసే కానీ జరిగబోతుంది. అదే రోజు అభ్యాసం చేసిన టైలర్ దగ్గరికి వెళ్ళి ఊరికే నీతో మాట్లాడదా ఎక్కిచ్చేస్తాడు వాడు. టకటక గుట్టేస్తాడు. టకటక. మనం అదే సూది ఇంటికి తీసుకుని దారం ఎక్కిస్తామండి. పొద్దున మొదలెడితే సాయంత్రానికి కానీ దారం కట్టాం. ఎందుకని? దృష్టి, ఏకాగ్రత, అభ్యాసం. ఏంటంటే ఆ 3 ఆయన దగ్గర ఏమన్నా? దృష్టి, ఏకాగ్రత, అభ్యాసం. దృష్టి ఏకాగ్రత ఉంటే అభ్యాసం లేదండి. అప్పుడు ఎట్లా వస్తుంది? కాబట్టి సాధన అంటే ఏమిటి? దృష్టి, ఏకాగ్రత, అభ్యాసం. అందుకని ఏమంటున్నాడు? వాటన్నిటికీ అడ్డం ఏమిటి వచ్చిందంట? వృత్తులు అడ్డం అవసరమైంది. నువ్వు దృష్టిని నిలబెట్టలేకపోవడానికి కారణం ఏమిటి? ఏదో తోస్తుంది. అర్థమైందండి? ఎక్కడో ఏదో అడిగితే ఎక్కడో ఏదో తోస్తుంది. ఏం తోచింది అంటే జాగ్రత్తగా గమనిస్తే ఆ వృత్తులన్నీ అడ్డం వచ్చింది. ఏమిటా వృత్తులు అంటే? సంకల్ప, వికల్ప, విపర్యయ, స్మృతి, నిద్ర. ఈ 5 తోచేది ఎప్పుడు కూడా. ఏదో సంకల్పంతో వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఏదో దోసకాయలో తరుగుతుందండి ఇవిడ. దోసకాయలు తరుగుతుంటే ఆలోచన ఎక్కడికి పోయిందంటే గుమ్మడికాయలు ఎక్కడికి పోయింది. దోసకాయలు తరుగుతుంటే దోసకాయలు ఎక్కడ వస్తుందిగా. దోసకాయలు తరుగుతుంటే గుమ్మడికాయలు తెద్దాం అనుకున్నాను. నిన్న మార్కెట్కి వెళ్ళినాయ్యా కానీ మంచి గుమ్మడికాయలు తెచ్చుంటే బుడిది గుమ్మడికాయలు తెచ్చుంటే అలా అయిపోతుంది. కొడియలు పెట్టేసింది సంవత్సరం అంతా అవుతుంది. ఈ దోసకాయ కూడా పోయింది. మీరు ఇప్పుడు సంకల్పాలు వచ్చినాయా రాలేదా? ఇట్లా ఆలోచిస్తే మనం పొద్దున్న లేచిన దగ్గర రాత్రి నిద్రపోయే లోపల ఎన్ని సంకల్పాలు వస్తాయి? ఇన్యూమరబుల్, కౌంట్లెస్, అసంఖ్యాక్.
తెలుసా అసలు మీకు అసంఖ్యాకం అంటారు? అసంఖ్యేయం అంటే ఎంత తెలుసా? ఒకటి పక్కన 28 సున్నాలు పెడితే దాని పేరు అసంఖ్యేయ. లెక్కెట్టారు. ఒక మనిషి 24 గంటల్లో ఎన్ని ఆలోచనలు చేస్తాడు? అసంఖ్యేయ అని చెప్పారు మహర్షులు. ఒకటి పక్కన 28 సున్నాలు పెడితే ఎంత అయితే సంఖ్య అవుతుందో అన్ని ఆలోచనలు చేస్తామంటే 24 గంటలు. అంటే ఎంత జాగ్రత్తగా లెక్కెట్టారో ఆలోచించడం వల్ల మనల్ని అసలు ఒకటి పక్కన 25 సున్నాలు లెక్కెట్టమంటేనే కష్టం. మనం అన్ని ఆలోచనలు ఎక్కడ చేస్తావయ్యా బాబు? నీ ఉద్యోగం అదేనట. సముద్రంలో అలలు ఎలా అయితే వచ్చి పడిపోతూ ఉంటాయో మనలో కూడా అలా ఆలోచనల మీద ఆలోచనలు. కాబట్టి ఏమైపోయింది? ఆ వృత్తులు తొలగిపోవటం లేదు, ఆలోచనలు ఎప్పటికీ ఆగటం లేదు. సముద్రంలో అలలు ఎట్లా ఆగటం లేదో మనసులో ఆలోచనలు కూడా ఆగడం లేదు. ఎందువలన? గురువాక్యాన్ని ఆశ్రయించలేదు. అందుకని ఏమంటున్నాడు? ఇవన్నీ పోవాలంటే శాస్త్రవాక్యాన్ని, గురువాక్యాన్ని ఆశ్రయించు. ఓ ఇదంతా మిథ్యా వస్తువు, భ్రాంతి, లేనిది, ఇది తాత్కాలికం, ఇది శాశ్వతం కాదు అని దానిలో నిత్యానిత్య ఆత్మానాత్మ సదసద్ వివేకాలను ఎప్పుడైతే మన దృష్టిలో ప్రవేశపెడతామో అప్పుడు ఏమైపోయింది? ఓ ఇదంతా నమ్మదగినది కాదు, తాత్కాలికం, కాసేపే ఉంటుంది అంతే తప్ప వ్యవహార సమయంలో తప్ప ఇది శాశ్వతంగా ఉండటం లేదు కదా. ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతంగా లేరు కదా అని ఈ మాటలు చెప్తామా లేదా? కానీ రోజువారీ ఆలోచనలు మాత్రం ఏం చేశాం? మళ్ళీ అక్కడే బిగిసింది. చెప్పడానికి పక్కవాడికి చెప్పేటప్పుడు మాత్రం ప్రతివాడు వ్యాస భగవానుడేనంట. పక్కవాడికి చెప్పినప్పుడు మాత్రం ఎన్ని నీతులు చెప్తామో, ఎన్ని ఆదర్శాలు వెళ్ళివేస్తామో, ఎన్ని నియమాల గురించి మాట్లాడతామో, ఎన్ని సూచనలు చేస్తామో. తన నిత్య జీవితంలో మాత్రం ఈ వ్యాస భగవానుడు కాస్త ఎక్కడికో వెళ్ళిపోయాడు, మరుపుకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆచరంతి ఇది ఆచార్య. ఎటువంటి గురువుని ఆశ్రయించాలయ్యా? ఆయన చెప్పేది, ఆయన చేసేవాడైనటువంటి ఆచరణ కలిగి ఉన్నటువంటి ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడేమైంది? ఉచ్చనీచం అనేది పలుకులు వత్తవై. ఇంతకీ దోసకాయ ఎంత గుమ్మడికాయ, గుమ్మడికాయ ఎంత దోసకాయ ఉంటుందంట ఉండదంట? దోసకాయ ఎంత గుమ్మడికాయ ఉంటుందా? ఆహా. గుమ్మడికాయ ఎంత దోసకాయ ఉంటుందా? ఆహా. ఏది ఉచ్చం, ఏది నీచం? ఇప్పుడు ఏది ఉచ్చం, ఏది నీచం? అంతా ఉన్నది బ్రహ్మమే. దోసకాయకి సహాయం చేసిన పంచభూతాలు వేరే, గుమ్మడికాయకి సహాయం చేసిన పంచభూతాలు వేరేరా? దోసకాయలో చైతన్యం వేరే, గుమ్మడికాయలో చైతన్యం వేరేనా? అలాగా అలా ఏం లేదు. ఆ దోసకాయకి సూర్యుడు వేరే, గుమ్మడికాయకి సూర్యుడు వేరేనా? అలాగా. కానీ మనం మాత్రం ఎలా జీవిస్తున్నాం? ఇప్పుడు మనిషి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ఆవిడ గుమ్మడికాయ ఎంత ఉందండి, ఒక ఆవిడ దోసకాయ అంతే అవుతుంది. కానీ వాళ్ళిద్దరి జీవితం ఒకటైనా వాళ్ళిద్దరు ఒప్పుకుంటారా? ఇంటి ఆవిడ జీవితం, నా జీవితం ఒకటెందుకు అవుతుంది? వేరే, ఆవిడ వేరే వేరే. వాళ్ళ కుటుంబంలోనే లెక్కేసామండి, ఒకటైనా ఒప్పుకుంటుందా? మా పెద్దవాడు ఇలాగా, మా చిన్నవాడు అలాగా, మా పెద్ద అమ్మాయి ఇలాగా, మా చిన్న ఎవరికి భార్య యమునా తీరే. ఇలా వేరువేరుగా గుర్తించేటప్పటికి ఏమైపోయావు? భిన్నమైపోయి ఖండాలైపోయి అజ్ఞానం బలపడిపోయింది. ఇవన్నీ ఒట్టి మాటలేనమ్మా. ఉచ్చనీచం పన్నెండు పలుకులు కొంతవైపోయాను, లేవమైపోయి భూత పంచకములు శూన్యమైపోయాయి. గాఢ నిద్రలో ఈ పంచభూతాలు ఉన్నాయని గుర్తుపెట్టేవా? లేవా? మరి అప్పుడు ఎవరు లేకుండా పోయారు? నీ తెలివే. ఏ వ్యావహారికమైన తెలివితో అయితే ఇవన్నిటినీ గుర్తుపెడుతున్నావో ఆ వ్యావహారికమైన తెలివి అక్కడ లేకుండా ఈ అదే పనిని సాధనతో చేయవయ్యాన్ని చేయటం. ఏం చేయమన్నప్పుడు నిన్ను కొండలు బద్దలు కొట్టమనలేదు, కొండలు అంతకంటే బద్దలు కొట్టం. ఆ గాఢ నిద్రలో ఎట్లా ఉన్నావో మెలకువలో తెలివితో అట్లా ఉండవమ్మా. అప్పుడు ఇవన్నీ లేవని తెలుసుకుంటావు. ఏం చేసింది ఇప్పుడు నేను? ఆవిడ 8 గంటలు కూర్చుందండి. 8 గంటలు ఏమిటి చేసింది? ఇవేమీ లేదని తెలుసుకుందండి. లేవా మరి అప్పుడు? ఆవిడికి లేవు, ఆ స్థితి ఎందుకు లేవు. అలాగే
నీవు ఆత్మభావంలో కనుక మేల్కొన్నట్లయితే ఇవన్నీ లేవని తెలుసుకుంటావు. అప్పుడు ఏమైంది? నువ్వు అసలే ఎన్నో పుణ్యాలు పాపాలు చేసావో లేదా? మరి ఆ పుణ్యాలు పాపాలన్నీ నువ్వు చేశానంటావా, ఎవరన్నా చేశారంటావా? నువ్వే చేసావా? ఏది గాఢ నిద్రలో చెప్పు చూద్దాం. అప్పుడు ఏమైపోయాయి నీ పుణ్యాలు పాపాలు? ఏమైపోయినాయి? తెలివి ఉన్నంతసేపే ఏదైనా సరే. అందువలన సమాధినిష్ఠుడికి, సాక్షాత్కారం పొందిన ఆత్మనిష్ఠుడికి ఏ పుణ్యం ఏ పాపం లేదు. ద్వంద్వాలు ఏవి వాడికి లేవు. వాడు ద్వంద్వాతీతుడు. పరమ పదం అంటే ఆ ద్వంద్వాతీతమే పరమపదం. చిన్నప్పుడు వైకుంఠపాడు ఆడామా లేదా? పరమపద సోపాన పటం ఆడిస్తాం. అందులో అన్నీ దేవతలు, రాక్షసులు, పాములు, నిత్యలు ఏవో రాస్తాం. చివరి ఆఖరి స్థానం పేరేమిటి? పరమపదం. ఏమిటయ్యాది? ద్వంద్వాతీతం. ఈ రెండుగా చెప్పేవి ఏవి అక్కడ లేవు. దాటిపోతే పరమపదమే. అప్పుడు నా ఇల్లు అనేది తోచిందా? తోచలేదు. తోచిందా? గాఢ నిద్రలో నీ ఇల్లు ఎక్కడ లేదా? లేదా? ఉందా లేదా? ఉందా లేదా? లేనే లేదు. నేను తోస్తే అన్నీ తోచాను. పొద్దున్న లేచేటప్పటికి ఏం తోచింది? ఉన్నాను రా బాబు, ఇంకా పోలేదు. లేస్తే ఉన్నాడు అన్నావు, లేకపోతే పోయాడు. అంతే, ఇంతకు మించి ఏముందమ్మా? ఆలోచించి చూడండి. మీ ఆయన వెళ్ళిపోయారమ్మా, లేచి ఉంటే ఏమన్నాడు? నడరా బాబు, నడు, వైద్యం చేయటరా బాబాయ్. లేవలేదు, ఇంకేం చేసి శవానికి వైద్యం చేస్తాం. అంతేనా కాదు? పోయాడు. మనం కూడా అంతే. రాత్రి పడుకున్నామండి, పొద్దున్న లేస్తే ఏమన్నాడు? నడరా బాబు, లేకపోతే. మరి ఇప్పుడు ఈ వెళ్ళిపోయిన వాడికి ఇల్లు ఉందా లేదా అంటే? ఉందా లేదా? ఉన్న శవానికి ఇల్లు ఉందా లేదా? శవానికి అక్కడ ఉంది ఇల్లు, శవమే ఓ పది ఇల్లు. వాడు ఈ ఇంటిని వదిలిపెట్టే కదమ్మా వెళ్ళింది. ఆ ఇంటిని కాదు వదిలిపెట్టి వెళ్ళింది, ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళేది. పట్టుకుపోవచ్చు కదా ఇంటి కూడా. వాడు ఆల్రెడీ బయలైపోయాడమ్మా, బ్రహ్మమైపోయాడు. వాడికి ఇల్లుతో పని ఏమిటి? ఈ ఇంటితోనే కాదు, ఈ ఇంటితో అసలు పనే లేదు. దీంతోనే పని లేదని వెళ్ళిపోయిన వాడికి ఈ ఇంటితో పని ఉందంటావే. మనం ఏమంటున్నాం ఇప్పుడు? ఆయన ఈ ఇంట్లోనే జీవించాడు. అబ్బా, ఈ ఇంట్లో లేడమ్మా, ఈ ఇంట్లో వరాడు. రేపు పొద్దున వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఏమి వెళ్ళాడు? ఈ ఇల్లా ఆ ఇల్లా? ఇదే నిద్రలో ఈ ఇల్లే వదిలేస్తున్నావమ్మా. చిన్న నిద్రలో కూడా నువ్వు ఈ ఇంట్లో ఉన్నావని స్పృహేది లేదు కదా. దీని స్పృహే లేని వాడికి దాని స్పృహ ఉంటుంది అక్కడన్నా. ఎలాగమ్మా? దీనివల్ల తయారైనది కదా, అంతేనా? దానివల్ల తయారైన దాని బయట ఉన్నది, అంతేగా. మరి ఈ పరిమితులన్నీ అక్కడ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. బయలైపోయాడు. ఎప్పుడైతే బ్రహ్మమైపోయాడు వాడికి ఏ పరిమితులు లేవు. ఇల్లు బయలై ఇదో తెల్లవారటం అంటే అర్థమైందండి. గాఢ నిద్ర చేత పరిమితించబడినటువంటి జీవభావం అనే భావం కాస్త ఆత్మభావంలో లేవడదు. ఈ జీవభావం అంటే ఏంటి? శరీరమే నేను అనుకోవడమే జీవభావం. ఈ శరీరం నేను కాదు. నేనెవరిని? బ్రహ్మమును. ఆ బ్రహ్మమే నేననేటువంటి ఉత్తమమైన భావంలో మేల్కోవాలి. అప్పుడు ఇప్పటిదాకా జీవించిన జీవితం అంతా ఏమైపోయింది? పిల్లలాటల పోలిక, అంతే. అంతేనా కదా? మనం గతంలో ఆడవాళ్ళందరూ మీరందరూ పురుషులు అన్నారు, ఇప్పుడు స్త్రీలుగా పుట్టారు. వచ్చే జన్మకు మీరందరూ ఎలా పడతారు? మళ్ళీ పురుషులుగా. ఇప్పుడు పురుషులందరూ గత జన్మలో ఏంటి? స్త్రీలు. వచ్చే జన్మకి ఏమవుతారు? మళ్ళా ఒకసారి ఇటు ఒకసారి అటు అవుతాడు. ఇప్పుడు నీకు గుర్తుందా లేదా గతం అంటే? ఏం చెప్తాడు? లేదా? ఆ కొండ పగలేసినప్పుడు కొండలో ఉన్న ఆకాశం ఏమైపోయింది? కొండ బయట ఉన్న ఆకాశంతో కలిసిపోయింది. మళ్ళా కొండ తయారు చేశాం, మళ్ళా కొండలో ఆకాశం. ఇప్పుడు అంతకుముందు పగలేసిన కొండలో ఉన్న ఆకాశం, ఇప్పుడు బాగున్న కొండలో ఉన్న ఆకాశం రెండు ఒకటేనంటావు? వేరు వేరే. అది వేరే, ఇది వేరే.
అది అమెరికాలో పుట్టిన కొండ, ఇది రష్యాలో పుట్టిన కొండ, ఇది ఇండియాలో పుట్టిన కొండ. కాబట్టి కొండలు వేరే, కాబట్టి కొండలో ఉన్న ఆకాశం కూడా వేరేనట్టే. అలా ఎలా అనలేవు. ఆకాశాన్ని అనలేకపోతే సృష్టి ధర్మంలో ఆకాశం కంటే ముందున్నది కదా ఆత్మ. ఆత్మ ఆకాశంచ ఆత్మానంచ సంభూత. ఆకాశం ఏర్పడాలంటే ఆత్మశక్తి వల్లనే ఏర్పడింది. ఆత్మశక్తి అనే చైతన్యం లేకపోతే ఈ ఆకాశం ఏర్పడదు, ఈ ప్రాణవాయువు ఏర్పడదు, ఆ నీళ్ళే లేవు, ఆ అగ్ని లేవు, ఈ భూమి లేదు. ఆ పంచభూతాలు దేనివల్ల వచ్చినాయి? ఆ చైతన్యం వల్లనే, ఆత్మ చైతన్యం వల్లనే ఏర్పడ్డాయి ఇవన్నీ. కాబట్టి ఈ పంచభూతాలతోటి ఈ పంచభౌతిక శరీరం తయారు. మరి ఇప్పుడు అంతటా ఉన్న శక్తి ఒకటి కాదా? వాటిని తయారు చేసిన ఏ చైతన్యం ఉందో దీన్ని తయారు చేసిన చైతన్యం కూడా ఆ చైతన్యమే. దాన్ని నడిపిస్తున్న చైతన్యం ఏదైతే ఉందో దీన్ని కూడా ఆ చైతన్యమే నడిపిస్తుంది. ఏ చైతన్యం అయితే ఆ సృష్టిని లయింపజేస్తుందో దీన్ని కూడా ఎవరు లయింపజేస్తున్నారు? ఆ చైతన్యమే. మరి మనం పోయిన తర్వాత కనుక్కుందామా ఆ చైతన్యాన్ని? బరితికొండగా కనుక్కుందామా? పోయిన తర్వాత కనుక్కోవాలంటే ఎక్కడికి కనుక్కుంటావు? కనుక్కోవడానికి పనిముట్లు లేదు. అప్పుడు అన్నం వండాలమ్మా, గిన్నె మొత్తం చట్టి గరిటె వండాలా వద్దా? అది లేకుండా అన్నం వండుతానండి ఒక ఆవిడ. అన్నం ఎట్టవడుతుంది అవి లేకుండా. నేను గాలిలో బియ్యాన్ని నిలబెడతానండి, గాలిలోనే నీళ్లు పోస్తానండి, గాలిలోనే బియ్యాన్ని అన్నంగా ఉడికిస్తానండి. అది ఎలాగా నిలబడుతుందా? ఆధారం లేకుండా నిలబడదు కదా. కాబట్టి ఈ శరీరం అనే ఆధారం ఉండగానే దీని పనిముట్టుగా ఉపయోగించుకొని శరీర ప్రాణ మనోబుద్ధులు నీకు పనిముట్లు కాబట్టి ఈ నాలుగింటిని ఉపయోగించుకొని నీవు చైతన్య స్వరూపుడు, ఆత్మస్వరూపుడు అనే జ్ఞానాన్ని కనుక పొందినట్లయితే అప్పుడు నువ్వు వీటి గురించి దుఃఖిస్తావుటాయిగా. ఓ గిన్నెకి చెల్లిపడిందండి, ఆవిడెప్పుడో కాపురానికి వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ ఓ గిన్నె ఇచ్చి పంపేస్తుంది. ఊరికే పంపదు, ఒడ్డు చేత పంపుతుందా? వడికట్టు బియ్యం, ఓ గిన్నె. తాలిపాకం చేస్తాం కదా, తాలిపాకం గిన్నె ఆవిడకి ఇచ్చి పంపిస్తాం, మనమే అట్టే పెట్టుకోం. కారణంగా ఇచ్చేది ఏమిటయ్యా అంటే సారే ఇచ్చేది. సారే సార్ అంటారు కదా, ఏమిటో తెలుసా మీకు అసలు సారే? ఆ పెళ్లి తర్వాత తాలిపాకంలో ఆవిడ అన్నం ఎట్టాగో నేర్పిస్తాడు. హోమం చేయించి ఆ హోమం మీద గిన్నె పెట్టి అమ్మ ఓ పిడికట అన్నం వండమ్మా మీ ఆయనకి అని వండిస్తాడు. అదే తాలిపాకం, వైశ్వదేవ యజ్ఞం అంటారు దాన్ని. అది చేయిస్తాడు. తెలిసినా తెలియకపోయినా మీరు చేసేసారు. ఇప్పుడు ఆ గిన్నె ఎప్పుడు ఇచ్చి పంపించాలి? అపకేంద్రాల్లో ఇచ్చి పంపించాలి. గిన్నె బియ్యం ఇంత ఇచ్చి పంపించేది ఆవిడ. వడికట్టు బియ్యం, తాలిపాక గిన్నె, అంతే. ఆ అన్నం కలపాలి కదా, దానికి ఒక దర్భ, ఆ దర్భల కట్టు వేస్తాడు కదా, ఆ దర్భల కట్టు చేతికి పవిత్రం. ఇలా ఏమని ఇచ్చి పంపిస్తాం. ఏం చేయమని? యజ్ఞం చెయ్యమని. రోజు వైశ్వదేవ యజ్ఞం చెయ్యమని. అది వంట వండటం కాదు, వైశ్వదేవ యజ్ఞం. విశ్వం అనే దేవుడిని పూజించటం. వైశ్వదేవ యజ్ఞాన్ని చేస్తున్నాడట. ఎంత ఉత్తమ భావన అండి. దేవుడు తిడుతూ దీవిస్తూ ఆ వంట వండింది అనుకోండి, అప్పుడు ఏమైంది? రోజు వంట వండుతావు, రోజు ఒకేలాగా వండుతావా? ఆహా. ఎవరికి అక్షతలు వేస్తావో పరమాత్మకి తెలియదు. ఆవిడకే వేసుకుంటుంది, లేదా కుటుంబ సభ్యులు ఎవరికైనా వేస్తూ ఉంటుంది ఆ ఆవేశంలో. మరి అప్పుడు ఆ వంట అంతా ఏమైపోయింది? అప్పుడు అది యజ్ఞ భావన ఉందా? పవిత్ర భావన ఉందా? ఈశ్వర పూజ అనే స్థితి ఉందా? లేదు కదా. కలుషితం అయిపోయింది. ఉప్పు ఎక్కువ పడచ్చు, కారం ఎక్కువ పడచ్చు, ఏమన్నా పోవచ్చు. ఏమీ లేకపోతే రోషకషాయితమైనటువంటి ఆవేశం, ఉద్వేగం, క్రోధం, కామం, అరిషడ్ వర్గాలన్నీ ఆహారంలో చేసి అవి తిన్నవాళ్ళకి తత్ఫలితం. కాబట్టి ఈ ప్రపంచం అనేటటువంటి యజ్ఞం ఇది కూడా ఒక యజ్ఞమే. సృష్టి యజ్ఞం సాగుతోందట. ఆ సృష్టి యజ్ఞంలో నువ్వు పుట్టావట. తల్లి తండ్రి పెళ్లి చేసుకుని ప్రజాపత్య ధర్మాన్ని నిర్వహించారు, కాపురం చేశారంటే ఏమిటట? సృష్టి యజ్ఞం చేస్తున్నారట వాళ్ళు. ఆ సృష్టి యజ్ఞంలో భాగంగా ఈ యజ్ఞప్రసాదం ప్రభవించినారు. మీ పిల్లలంటే ఎవరు? యజ్ఞప్రసాదం. వాళ్ళు యజ్ఞ పురుషులు. ఎప్పుడన్నా వాళ్ళు అలా చూసే ఉంటాము. అంత ఉత్తమ భావన ఉందంటావు మనకి. సాక్షాత్తు పరమాత్మ యజ్ఞప్రసాదంగా లభించాడు అని చూడాలట పిల్లలు. ఎప్పుడన్నా ఆ మాటలు వాళ్ళతో చెప్పామా? ఎవరైనా పరమేశ్వర వరప్రసాదుగా ఎన్ని పూజలు చేశానో, ఎన్ని వ్రతాలు చేశానో, ఎన్ని తపస్సు చేశానో నిన్ను పొందడానికి అని ఎప్పుడన్నా వాళ్ళతో చెప్పామా? చెప్పలేదు. వాడు కూడా ఏమనుకున్నాడు? శరీరాలు కలిస్తేనే పుట్టాడని అనుకుంటాడు. అప్పుడు పశువు అయిపోవాలి. శరీరమే సత్యం అంటే ఏముందమ్మా? పశువు చేయట్లేదు అదే పని. ఏ పశువుకి లేదు సంసారం, ఏ పశువుకి లేదు కుటుంబం,
ఏ పశువుకి లేదు అహంకారం మమకారం. నారద మహర్షి ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు కదా, ఒకసారి భూలోకాలకు వచ్చాడు. రాగానే ఆయనకి ప్రతిసారి ఏదో విశేషం కనపడుతుంది కదా. ఓ పంది గారు హాయిగా సంసారం చేసుకున్నదట బురదలో. ఆవిడ ఆవాసం ఎక్కడ? బురదలో. ఒక మగ పంది గారు ఒక ఆడపంది గారు, వారికి ఒక 16 మంది పిల్లలు, బురదలో హాయిగా దొరుకుతూ హాయిగా నిద్రపోతూ హాయిగా ఉన్నాడు. ఏమండి పంది గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా అని పలకరించాడు. ఓ నాకే నిక్షేపంగా ఉన్నాను, నువ్వే బాగలేవు, నువ్వే పిల్ల పీచు ఏమీ లేకుండా అట్టా ఎద్దాడు. ఇప్పుడు ఎప్పుడు చూసినా ముల్లోకాలు పైకి కెట్టకి తిరుగుతావు, నీకే నిలకడలేదు. నేను చూడ హాయిగా ఉన్నాను, ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాను, ఎంత ఆనందం. ఒకసారి నాలాగా నువ్వు కూడా ఉండరాదు సలహా కూడా ఇచ్చి నారద మహర్షి. వద్దులే తల్లి, నాకు అంత ఆనందం వద్దులే అన్నట్ట నారద మహర్షి. అదేమిటమ్మా, మేము ప్రపంచం అంతా మానవుల నీలాగా ఉండటానికి ఎవరూ ఇష్టపడటం లేదు. అయ్యో బ్రదలో తల్లారుతాను, పందిని ఎవరు ఇష్టపడటం లేదు కదమ్మా, నీ జీవితాన్ని ఎవరు కోరుకోవటం లేదు కదా, మరి నువ్వు ఎందుకు అట్లా కోరుకుంటావు? నీకేం తెలుసయ్యా ఇందులో ఉన్న మహదానందం? ఒకసారి నువ్వు కూడా నాలాగా పుడితే తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నాడు? కరెక్ట్ అయినా నువ్వు చెప్పింది కరెక్ట్. ఏ జీవికి ఆ జీవికి ఆ సంసార పంకిలం ఆనందంగానే తోస్తుంది. సంసారం అనే బురద ఏ జీవికైనా ఎలా తోస్తుందట? ఆనందంగానే తోస్తుంది. నువ్వు చెప్పినట్టు సత్యం ఉందమ్మా అని చెప్పాడు. మానవులకి చెప్తున్నాడు ఈ మాట. ఆయన నువ్వు సంసార పంకిలంలో కనుక బట్టి దొరుకుతూ ఉంటే ఆ జీవికి ఈ జీవికి మధ్య భేదం ఏమున్నది? దాని స్థాయిలో అది చేస్తుంది, నీ స్థాయిలో నువ్వు చేస్తావు. అంతేగా వెరసి రెండింటికి పరమాత్మ దృష్టిలో ఆ బురద ఈ బురద, ఆ సంసారం ఈ సంసారం, ఆ కుటుంబం ఈ కుటుంబం. ఆయనకేం భేదం ఉంది? ఆకాశానికి ఏమైనా భేదం ఉందంటావా? పోనీ సూర్యుడికి ఏమైనా భేదం ఉందంటావా? నీ మీద ఎక్కువ కాయాలి, పంది మీద తక్కువ కాయాలి అనుకుంటా లేదు. ఆయన అన్నమాచాట, ఏనుగు మీదైనా రాజు మీదైనా బంటు మీదైనా ఎవరి మీదైనా పరమాత్మని కృప ఒక్కటే. అడలే బంటు నిద్ర అది ఒకటే. రాజుగారు నిద్రపోయాడండి, ఆయన పక్కనే సేవకుండా నిద్రపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు నిద్ర వేరేనంటారు, ఇద్దరు ఒకే ఆకాశ స్థితిలోనే పడుకుంటున్నారు. కాబట్టి నీ హృదయం ఎక్కడుందట? నీ హృదయాకాశ పరిధిలో ఉంది. కాబట్టి మనందరం గాఢ నిద్రలో హృదయ స్థానంలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఈ పిల్లల ఆటల్లోంచి, సంసారం అనే పిల్లల ఆటలో నుంచి మనం మేల్కోవాలి. ఎక్కడ మేల్కోవాలి? ఆత్మభావంలో మేల్కోవాలి, నీ స్వరూప జ్ఞానంలో మేల్కోవాలి. ఇప్పుడు ఆట స్థాయి పెంచాం. పిండ బ్రహ్మాండములనడి ఉండేడి దండియహముల తెలివివాయు. ఇక్కడ ఆటే కాదురా బాబు, అక్కడ కూడా ఒక ఆట నడుస్తుంది. అక్కడే నడుస్తుంది సృష్టి స్థితి లయ. బ్రహ్మాండాలు సృష్టి అవుతున్నాయి, కొంతకాలంలో ఉంటున్నాయి, పోషించబడుతున్నాయి, మళ్ళీ కొంతకాలంలో లయించబడుతున్నాయి. అది కూడా ఒక ఆటే. ఇక్కడేమవుతున్నావు? పుడుతున్నావు, పెరుగుతున్నావు, కొంతకాలం ఉంటున్నావు, పోతున్నావు. అదేనా ఇదే ఆట. అక్కడ కూడా ఇది చిన్న ఆట, అది పెద్ద ఆట. ఇది చిన్న మాయ, అది పెద్ద మాయ. ఇది ఖండ ఎరుక, అది అఖండ ఎరుక. ఏ ఆట అయినా ఒడ్డారా బాబు. ఇప్పుడు ఈ ఆటలో మునుగుతానంటావా, ఆ ఆటలో మునుగుతానంటావా? ఆటకు ఎంపైర్ లాగా ఉండాలిరా బాబు. నువ్వు న్యాయ నిర్ణేతగా ఉండాలి కానీ అడుగునేవాడిలాగా ఉండకూడదు. సరేనా? ఎంపైర్కి ఆట బాగా తెలుస్తుందా, ఆడేవాడికి తెలుస్తుందా? ఎంపైర్కే తెలుస్తుంది. ఎందుకంటే బాలు గోలు, ఆటగాడికి ఎంతసేపు బాలు గోలే. వాడు అధర్మం చేయగానే విధులు మోగుతుంది. తప్పు చేసావు, గెట్ అవుట్. కాబట్టి ఆత్మా సాక్షి, ఆత్మా వ్యవహారి. దానికి ఈ ఆట లేదు, ఆ ఆట. అది బ్రహ్మాండ సాక్షి అయినటువంటి బ్రహ్మం, అది పరమాత్మ. దానికి సృష్టి స్థితి లయముల ఆట. ఆ బ్రహ్మమునకు సృష్టి స్థితి లయములే ఆట. దాని చేత ఏమది ప్రభావితం కాదు. అలాగే నీవు కూడా ఈ మెలకువ కళా నిద్ర, జననము మరణము, శోకము మోహము, ఆకలి దప్పిక నిద్ర అనే వాటి చేత అదంతా పిల్లలాటయ్యా బాబు అని సాక్షిగా ఉండవయ్యా. అప్పుడు ఏమైంది నీకు? ఖండ ఖండములోను చూడ అఖండమైపోయా. అంతటా ఉన్నది బ్రహ్మమే. సృష్టిలో చూసినా బ్రహ్మమే,
స్థితికారకుడుగా చూసినా బ్రహ్మమే, లయకారకుడుగా చూసినా కూడా బ్రహ్మమే. ఒక్క బ్రహ్మమే ఆ 3 పనులలో 3 రూపాలలో కనబడు. సృష్టి చేసేప్పుడు చంద్రముఖ బ్రహ్మగా, స్థితికారకుడైనప్పుడు నారాయణుడుగా, లయకారకుడైనప్పుడు రుద్రుడుగా ఆయా కార్యములను నెరవేరుస్తున్నది ఒక్క బ్రహ్మమే. అంతే తప్ప భిన్న భిన్నముగా లేదు. ఏకత్వమే, ఏకం సద్బ్రహ్మ, భిన్నత్వం లేనే లేదు. జననం అలా ఎవరైతే చూస్తారో అప్పుడు ఏమైనట, హరిహరాదుల కందకుండెడి గురుని వాక్యము నమికాయను. గురువాక్యం ఏంటి ఇప్పుడు? ఏకం సద్బ్రహ్మ. అదేనండి, సర్వం కల్విదం బ్రహ్మ, నేహ నానాస్తి కించన, అయమాత్మా బ్రహ్మ. ఇవి గురువాక్యాలు, ఉపనిషద్వాక్యాలు. గురువాక్యం అంటే ఏంటి? ఉపనిషద్వాక్యాలు. ఉపనిషద్వాక్యాలను ఏం నిరూపించినాయి? బ్రహ్మమును నిరూపిస్తున్నాయి, పరబ్రహ్మమును నిరూపిస్తున్నాయి. కాబట్టి అటువంటి బ్రహ్మమును పరబ్రహ్మమును మాత్రమే సత్యముగా భావించి పరమ పదమే బాట బయలై ఎక్కడో ఉన్నాడు అనుకున్నాడు. ఇప్పటివరకు దేవుడు అంటే ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎక్కడో, నేను ఎక్కడో. ఎప్పుడైతే గురువాక్యం నమ్మికయిందో, శాస్త్రవాక్యం నమ్మికయిందో, ఉపనిషద్వాక్యం నీకు విశ్వాసం కుదిరిందో అప్పుడు ఏమైంది? అంతటా దేవుడే, అంతటా బ్రహ్మమే. అంతా ఎక్కడో వేరే దగ్గర లేడయా బాబు, అంతటా ఉన్నాడు రాబు, ములుగుచ్చ సంతులేక ఉన్నాడని పట్టబోయేలై భావమేక భావం. అంతకుముందున్న భావాలన్నీ లేకూడదు. అంతకుముందున్న భావాలు ఏమిటి? అమ్మవారంటే మణిద్వీపంలో ఉంది, నారాయణమూర్తి అంటే వైకుంఠంలో ఉన్నాడు, శివుడు అంటే కైలాసంలో ఉన్నాడు, అయితే గణపతి గారు ఏ లోకంలో ఉన్నాడో తెలియదు, నారదుడు అంటే ముల్లోకాలు తిరుగుతున్నాడు. ఇలా ఏమిటేమిటో భావాలు మనకొక. నేనంటే ఈ మూలే ఉన్నాను, ఆ మూల లేరు, ఈ గదిలోనే ఉన్నాను, ఆ గదిలో లేరు. అంతేనా కదా? మన ఇంటికి 4 గదులు ఉన్నాయి, ఏ మూల ఉన్నావో ఏంటంటే ఎక్కడున్నా అదిగో ఆ గదిలో ఉందమ్మా, ఈ గదిలో లేదు. జీవభావంలోకి వచ్చేప్పటికి అన్ని పరిమితులే. అంతటా ఉన్నాడంటే ఒప్పుకోడు. అదే బ్రహ్మమునందు సర్వవ్యాపక లక్షణం, సర్వసాక్షిత్వ లక్షణం సహజమైనటువంటి వాడు. అలాగా ఎప్పుడైతే ములుగురుత్వ సందులేక ఉన్నావో అంతటా ఉన్నవాడికి జననము మరణం అనే జడుపు అంటాడు. ఈ మెలకువ నిద్రల్లో పోయేవాడు వచ్చేవాడు ఉన్నాడే, వీడికే అన్ని భయాలు. ఎందుకంట చిన్నపిల్లాడు దడుచుకున్నాడు, ఏం చేస్తాడు? నిద్రలో కూడా దడుచుకుంటాడు. చూడండి, పగలేదో భయపడ్డాడండి, ఏదో జారిపడ్డాడు, జడుపు వచ్చి ఏం చేస్తాడు? వాళ్ళమ్మ ఓదార్చింది, ఏడుపు మానేశాడు, కానీ నిద్ర పొద్దువాడికి ఇది గుర్తొచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు? ఆ ఉలిక్కిపడి కలవరించి భయంతో గట్టిగా ఏడుస్తూ వాళ్ళ అమ్మకు, ఏమిటైందిరా అది వాళ్ళ అమ్మ. ఏమిటైందంటే ఎక్కెక్కి ఏడుస్తుంది. ఒరే వీడికి మళ్ళా భయం గుర్తొచ్చినట్టుందిరా బాబు, జడుపు వచ్చినట్టుంది వీడికి. అరే మళ్ళా పొద్దున్నే పట్టుకెళ్ళి ఆంజనేయ స్వామి గుడికి పట్టుకెళ్ళి అక్షరే కట్టించి పూజ చేయించి, బాబు హనుమాన్ చాలీసా చదువుకున్నా ఆ భయం పోద్ది అని వాళ్ళమ్మ ఓ మార్గం చూపెట్టి పెట్టాలిగా మరి. లేకపోతే అదే జడుపు జీవితం అంతా వస్తాడు, ఉలికిపాటు పడతా ఉంటాడు. అది ఒక మానసిక వ్యాధిగా మరి. భయం అనేది ఒక మానసిక వ్యాధి. నువ్వు దేని గురించి భయపడ్డాది మానసిక వ్యాధే. అది జనన మరణాలనే భయం ఉంటుందా ఉండదంటా? ఉంటుందా? అయితే అది కూడా అదే. మరేమిటంటే దానికి మందు భక్తి. భయానికి మందు ఏమిటండి? భక్తి. అన్ని భకారములే. భయం మనకు పరిష్కారం ఏంటంటే భక్తి. అందుకే ఏ దైవమైనా చూడండి మీకు అభయహస్తం. అక్కడికి వెళ్ళారు బాబా గారికి అన్నం పెట్టుకున్నారండి, ఏముంది అక్కడ? అభయం. అయినా భయం లేదు నీకు. డోంట్ వరీ, ఐఎమ్ హియర్. గురువు గారు ఏమిచ్చారు? అభయం. శాస్త్రం ఏమిచ్చింది? అభయం. డోంట్ వరీ, ఐ హ్యావ్ ది సొల్యూషన్. ఐ యామ్ ది సొల్యూషన్. యు ఆర్ ది సొల్యూషన్. ఐ అండ్ యు ఆర్ వన్ ఈజ్ ది సొల్యూషన్. ఏం చెప్పాడు? గురువు అయినా శాస్త్రమైనా ఓ సొల్యూషన్ చెప్పాడు, ఒక మాస్టర్ కీ ఇచ్చాడు. ఏమిటండి అది? ఐ అండ్ యు ఆర్ వన్. నువ్వు నేను ఒకటేరా బాబు అని అనుకో. అప్పుడేమైపోయింది? ఇక భయం లేదు. ఇక ఆ దేవుడు నేను ఒకటేనని అనుకున్నావమ్మా. ఇప్పుడు దేవుడికి ఏమైనా భయం ఉందంటావా? జీవుడికే అన్ని భయాలు, దేవుడికే భయం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ దేవుడు పట్టుకో, ఆశ్రయించు. ఏ భయం లేనటువంటి వాడిని ఆశ్రయిస్తే నీకు కూడా
ఈ జనన మరణములనే జడుపు తీరితే కనుల వేడుక కాలిపాయను. మన జీవితం అంతా ఏమిటట ఆ వేడుకగా జరిగిందో. మొదటి బర్త్డే బాగా వేడుక చేయాలవుతా చేయాలా? ఎక్కడ జరిగింది? ఎవరు చెప్పారు? 1000 మందిని పిలవాలి పైగా. ఏది ఫస్ట్ బర్త్డేకి. ఇప్పుడు 100వ బర్త్డేకి ఎంతమందిని పిలవాలి? అప్పుడు 10,000 మందిని పిలవాలి. పిలుస్తున్నావేమిటి? ఏ 1వ బర్త్డేనే అంత విశేషమైతే 100వ బర్త్డే ఎంత విశేషమయ్యా? కాబట్టి ఎక్కడో మనం వేడుక 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 మీద కొట్టుకుపోతున్నాం. ఇదంతా దృశ్యభ్రాంతి. కనుల వేడుక అంటే అర్థం ఏంటి? దృశ్యభ్రాంతి. తీసేస్తే ద్రష్ట. ఈ జీవితం అనే దృశ్యభ్రాంతిని తీసేస్తే మిగిలింది ఎవరండి? ద్రష్ట. ఆ ద్రష్ట ఆత్మస్వరూపం. అప్పుడు ఏమైపోయింది? నేను ద్రష్ట అంటే మనసు ఇంద్రియ చలములెల్లను మాయమైపోయాను. లేకమైపోయింది. మాయ మాయమైపోయింది. ఆ కదిలే దృశ్యమే మాయ. కథలని ద్రష్టే ఆత్మ. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఆ కథలని ద్రష్టగా ఉండాలి. కదిలే దృశ్యాన్ని వదిలేసేయాలి. తాత్కాలికం, శాశ్వతం కాదు, అశాశ్వతం అని వదిలేయాలి. జగతి విబుధుల స్వప్నమాని. ఎవరికయ్యా? ఇదంతా కళ లాంటిదండి అంటున్నావా లేదు? ఎప్పుడప్పుడు జీవితంలో ఈ మాట అనే దశ వస్తున్నది. ఏమిటయ్యా ఇదంతా? అంతా మాయేనండి, అంతా కళేనండి. కళంటే ఒక కాలంలో ఉండేది, ఒక కాలంలో లేనిది. నీ చిన్నప్పుడు బాల్యంలో బాగా జరిగిందా? నీకు యవ్వనంలో బాగా జరిగిందా? వృద్ధాప్యంలో బాగా జరుగుతుందా అని అడిగామనుకోండి ఒక ఆయన, ఏం చెప్తాడు? వీటిలో ఏది బాగుందండి? బాల్యమా, యవ్వనమా, వృద్ధాప్యమా? ఏది బాగుంది? అందరూ బాల్యానిగా పెట్టేస్తారా? ఏమిటి వృద్ధాప్యం బాగుందని ఎవరు చెప్పరా? ఏమిటి వృద్ధాప్యం బాగుదా? మరి బాగోకపోతే రోజు రుద్రంలో వృద్ధంచమే వృద్ధిశ్చమే అని ఎందుకు అడుగుతున్నావు? పైగా నీ కోరికల్లో అదొకటి. ఈశ్వరుని రోజు అడుగుతున్నావు రుద్రాభిషేకం చేసేటప్పుడు, నాకు వృద్ధాప్యాన్ని ఇవ్వు, నాకు పెద్దరగాన్ని ఇవ్వు, నేను పెద్దవాడు అయ్యేట్టు చెయ్యి, నీ అంత అయ్యేట్టు చెయ్యి. ఎంత పెద్దవాడు అవ్వాలయ్యా అంటే అందరిలో పెద్దవాడు ఈశ్వరుడే. మరి ముందు వచ్చినాడు ఆయనే, ముందున్నవాడు ఆయనే. ఆయనకంటే పెద్దవాడు లేడుగా. కాబట్టి ఎంత పెద్దవాడు ఏడు చేయాలట? నీ అంత పెద్దవాడు ఏడు చేయవయ్యాను నేకంట. అప్పుడు నాకు ఇది వాళ్ళవుతావు. చూడండి ఎంత తెలివైన వాడు. మరి ఇప్పుడు మళ్ళీ వృద్ధాప్యం వచ్చేప్పటికి ఏమంటున్నావు? బాల్యమే బాగుతురా బాబు, బాల్యమే బాగుంది. అందుకని మళ్ళా పుట్టు. అర్జెంటుగా బాల్యం ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? చూడండి, మీరు కావాల్సి వస్తే 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి ముని మనవలు ముని మనవరాళ్ళు నచ్చుతారు, మధ్యలో ఉన్న వాళ్ళు నచ్చరు. మధ్యలో ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక తప్పులు ఎంచుతాడు. అదే దానికి ఎప్పుడు ముక్కు మీద కోపర్రా బాబు. వీడెప్పుడు చెప్పిన మాట వింటారు ఆయన. ఇలా ప్రతివాడికి వాడి గుణదోషాలని చెప్తాడు. ఇప్పుడే పుట్టిన ముని మనవరాలు ముని మనవాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళు పెరగలేదుగా. వాడు నిర్మలంగా ఉన్నాడు, వాడు బ్రహ్మం. వాడికే మంచి చెడు ఏమిటి? వాడికే ద్వంద్వాలు లేవు. వాడు తప్పు అన్నాడు. అని చెప్పినట్ట చెప్పనట్ట అంటే మనం ఎక్కడో కొట్టుకుపోతున్నాం. వాడు ఇంకా కొట్టుకుపోయే ప్రపంచంలోకి రాలేదు, ఇంకా మలుడుగా ఉన్నాడు. కాబట్టి ఇలా చూసి 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 వీడు కూడా ఏం చేశాడు? వదిలేశాడు. డింగ్ మళ్ళా పుట్టి అంటే మళ్ళా ప్రయాణం ప్రారంభం. మళ్ళా బాల్యం ఎవరో ఎప్పటికప్పుడు ఈ వృద్ధాప్యం నుంచి బాల్యంలోకి, ఆ బాల్యం నుంచి ఈ వృద్ధాప్యంలోకి తిరుగుతూనే చక్ర భ్రమణం తిరుగుతూనే. ఎవరో పోయితే ఇప్పుడు మళ్ళీ పుట్టలేదంటావేంటి? అలా ఈ పాటికి ఎక్కడో పుట్టేసే ఉంటాడు, ఎక్కడో బేరమని ఏడుస్తూ ఉంటాడు. అయితే ఎవరడా అయ్యా అంటే, అందుకని ఇద్దరికి జన్మ శరీరం లభించడం చాలా కష్టం. ఒకడు అత్యంత పుణ్యాత్ముడు, ఒకడు అత్యంత క్రూరాత్ముడు. ఇటువంటి వాళ్ళకి తల్లి గర్భం దొరకడం చాలా కష్టం. ఎందుకని? ఏ తల్లి అయినా అత్యంత క్రూరాత్మని కనాలని అనుకుంటుందా? ఏ తల్లి అనుకోదు. చూసుకోండి, మీరు కావాల్సి పుట్టిన తర్వాత అయితే ఏం చేయలేదు. కానీ సాధారణంగా మటుకు ముందే గనక అత్యంత క్రూరాత్ముడు నా గర్భంలో జనిస్తున్నాడంటే అటువంటి వాడికి జన్మ ఇవ్వకపోవడమే ఉత్తమమని తల్లి అనుకోదు.
అందువలన అత్యంత క్రూరాత్ముడికి తల్లి గర్భంలో. ఇక అత్యంత పుణ్యాత్ముడు ఏ వివేకానందుడో పరమహంసో అలాంటి వాళ్ళు పుట్టారండి. మనం అందరం అలాంటి వాళ్ళని ఆశ్రయిస్తున్నామా లేదా? కానీ అలాంటి వాళ్ళు మాత్రం మన ఇంట్లో పుట్టకూడదు. ఎందుకని వాడికి పెళ్ళి పెటాకలు సంసారాలు గట్రాలు నీకున్న గొడవలు ఏవి వాడికి ఏమి ఉండవు. మరి అలాంటివన్నీ లేకపోతే నీకు ఆనందం ఉంటుందంటావు? ఉండదు కదా. విషయానంద భ్రాంతి వాళ్ళకి లేదు కదా. కాబట్టి మహాత్ములు ఉండాలి భూమి మీద, కానీ మా ఇంట్లో పోతాడు. తల్లికి ఎంత స్వార్థమో చెప్తున్నాడు ఈ సూత్రం. లోక కంటకుడైన వాడికి జన్మ ఇవ్వడానికి ఒప్పుకోదట, లోకోత్తరమైనటువంటి మహానుభావులను పుట్టించడానికి కూడా. కాకపోతే నీ పర్మిషన్ లేకుండా పుట్టేస్తారు వాళ్ళిద్దరు. అందుకే పరమాత్ముడు ఏం చేశాడంటే నీ ప్రమేయం తీసిపెడిచాడు. లేకపోతే నీ ప్రమేయం ఉంటే చాలా ప్రమాదం వస్తుంది. అంతేనా కదా? అప్పుడు మహాత్ములు ఎవరు పుట్టే అవకాశం రాదు. అప్పుడు లోక కళ్యాణం ఏమైపోవాలి? అప్పుడు మరి చాలా ప్రమాదం వచ్చేస్తుంది. అందరూ లోక కంటకులే పుడతారు. అప్పుడు మరింత ప్రమాదం. అంతేనా కదా? చూడండి, ఇప్పుడు అధర్మం ఎక్కడుందంటే అడుగడుగునా కనబడుతుంది చూస్తే. కృతయుగంలో ఎక్కడ చూసినా ధర్మమే కనపడిందట. కలియుగంలో అడుగడుగున అధర్మం కనబడుతుంది. ఎందువల్ల? ఆ లోకోత్తరమైన మహాపురుషులను ఆహ్వానించేటటువంటి తల్లిదండ్రులు లేరు, అటువంటి తపస్సు చేసిన వాళ్ళు లేరు, అటువంటి కష్టాలకు వచ్చి వాళ్ళని కని పెంచి లోక కళ్యాణం కోసం వాళ్ళని అందించేటటువంటి తల్లిదండ్రులు లేరు. అందరూ స్వార్థపూరితమైనటువంటి తల్లిదండ్రులే ఉన్నారు తప్ప, విషయభ్రాంతికి లోనైన వాళ్లే తప్ప. ఇప్పుడు శ్రీకృష్ణుడి తల్లిదండ్రులు మరి సరసాల్లో కదా, అవునా కదా? మరి ఎంత కష్టానికి వచ్చారు వాళ్ళు. అష్టమ గర్భంలో పుట్టాడండి. మరి 7 సార్లు వాడు పుట్ట కంస మహాశయుడు వేసేవాడు తన కళ్ళ ముందే. మరి ఆవిడ ఎప్పుడు చెప్పాడు ఈయన అష్టమ గర్భంలో పుడతానని? ముందు చెప్పాడు. చూడండి ఎంతైన విషయం. ఎందుకు ఇదంతా చేశారా? వాళ్ళు ఆ కష్టానికి ఎందుకు వచ్చారు? సాక్షాత్ నారాయణమూర్తి ప్రభవించబోతున్నాడు లోకోద్ధరణ కోసం అని ఆ కష్టాన్ని సహించి, ఇంత కష్టాన్ని సహించారు కాబట్టి కొంతకాలమే రేపల్లిలో ఉండి మిగిలిన కాలమంతా మందరులోనే ఉన్నాడు. ఆయన కూడా ఏం మిగిల్చుకోలేదు, తీర్చేసాడు అంతా. కాబట్టి మహానుభావులు ఎలా జీవించారో మనం కూడా ఆదర్శవంతంగా అలా జీవించాలి. వాళ్ళందరూ ఎవరు? విబుధులు. విబుధులు అంటే బాగా తెలిసిన వాళ్ళు. అవతార పురుషులు, ఆ సద్గురువులు, ఆ మహానుభావులందరూ ఏం చెప్పారట? అంతా కళ లాంటిదిరా, తగ్గించి ఏమి లేదు అని చెప్పారట. కాబట్టి కళ రావాలి అంటే పగలు రావాలంటావా రాత్రి రావాలంటావా? కళలు ఎప్పుడు వస్తాయండి మనకు? పగలా రాత్రి? పగలా రాత్రి? కళలు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైనా రావుతుండవా? కళ్ళు ఎప్పుడు మూస్తే ఎప్పుడు వస్తాయంటావా? అంతేగా. కళలు రావాలంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి అంతే. ఏముంది? నిద్రపోతే ఇప్పుడు పగలు నిద్రపోతే పగలైనా కళ వస్తుంది, నిద్ర రాత్రి నిద్ర. కొంతమంది కళ్ళు తెరిచి కళలు కంటాడు, పగటి కళలు కంటూ. కాబట్టి నీ మనసు పనిచేసినంత వరకు ఆ కళలు ఎప్పుడు వస్తుందేమో. అసలు పగలు రాత్రి తీసేసి అసలు దీని మూలం అది కదా గొడవ. ఈ పగలు రాత్రి అన్న గొడవను తీసుకుంటేస్తే కాలే లేదు. కాబట్టి జ్ఞానం అంటే ఏమిటయ్యా? పగలు రాత్రి అనే ద్వంద్వాన్ని ఎత్తేసాడు. ఆత్మజ్ఞానంలో పగలు రాత్రి అనే భేదం అసలు లేనే లేదు. అక్కడికి పంచి సర్కాడియల్ రిథం పనిచేయదు, ఆగిపోయింది. ఆ చక్ర భ్రమణం ఆగిపోయింది. వాడు ఏది పగలో ఏది రాత్రో గుర్తించలేదు. రాత్రి 10 అయిందండి ఏమంటున్నాం? 10 అయింది పడుకోడు. 6 అయింది లేవండి. వీడేదా అయిపోయింది లేవండి. వీడు ఎలా ఉన్నాడు? వీడికి ఏం తేడా లేదు. వాడి పగలైనా ఒకటే, రాత్రి అయినా ఒకటే, పడుకున్నా ఒకటే, లేచినా ఒకటే, ఏ మార్పు లేదు వాడి. పగలు రాత్రి లేకపోయే ఒకటి రెంటి మూలమారే. 1 2 అని చెప్పడానికి లేనే వాడు ఉంటే అసలు మూలం ఎవరు? ఏదైనా ఒకటి చెప్పాలన్నా 2 చెప్పాలన్నా. దేవుడు 1 అంటావా 2 అంటావా? ఇప్పుడు తెలియదు. జీవుడు 1 అంటావా 2 అంటావా? దేవుడు 1, జీవుడు 2. ఏంటంటే ద్వంద్వాలకు లొంగిన వాడు జీవుడు, ద్వంద్వ అతీతుడు దేవుడు.
ఒకటి రెండంటే అర్థం అది. కానీ వీడికి ఏమైనట్టు ఎవరైతే బ్రహ్మనిష్ఠుడో, ఎవడైతే పూర్ణమైనటువంటి స్థితికి చేరుకున్నాడో, పూర్ణ జ్ఞానిగా పరిణామం పొందిన వాడికి ఒకటి లేదు, రెండు లేదు, ద్విపుటి లేదు, త్రిపుటి లేదు, ఊహ లేదా. దాంతో ఏం లేకుండా పోయింది. ఊహ అంటే సంకల్పం. దేవుడికి వచ్చిన సంకల్పాలు ద్వంద్వాలు, దేవుడికి వచ్చిన సంకల్పాలు సృష్టి. ఆ సమిష్టి అంతా కూడా ఈశ్వర సంకల్పంలో పుట్టింది. ఈ వ్యష్టి అంతా జీవుడి సంకల్పంలో పుట్టింది. కాబట్టి ఈ ఊహ లేదు, ఆ ఊహ లేదు, ఏ ఊహ లేదు, ఏ సంకల్పము లేదు, నిర్వికల్పమే బ్రహ్మము. అలా జాగ్రత్తగా ఎవరైతే గురువాక్య ప్రభావం చేత అలా మేల్కొన్నారో అలాంటి వాడే నిజమైనటువంటి గురువు, నిజమైన శిష్యుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.